నాకు ఈ ఎపిసోడ్‌ల స్టార్టింగ్ అంతా గూడా ఇది 2 రోజులది చెల్లి. నిన్నటిది, ఇయాలటిది అంతా కలిపి ఇయాల ఏసిర్రు గానీ, ఇది ఎపిసోడ్‌ల నాకు ఈ యష్మి, నిఖిలు ఈళ్ళ ముచ్చట చూస్తాంటే, ఇద్దరు జైల్‌ల ఖైదీలు కూర్చొని మాట్లాడుకుంటుర్రట. ఎట్లా అంటే ఒక ఖైదీ ఇంకో ఖైదీతోటి, "ఒరేయ్! నిన్ను దొంగ అని ఎందుకన్నార్రా? ఎంత తప్పురా? నువ్వేదో గిట్ల చెయ్యి గిట్ల చాచినందుకు ఆ గొలుసు ఆమె గొలుసు నీ చేయికి తగిలితే నువ్వు గిట్ట గుంజితే గట్ల చేతికొచ్చినందుకు నేను చైన్ స్నాచరు దొంగ అంటారా? పాపం కదరా! గట్ల నీకు చేయికి తగిలింది కాబట్టి తీసుకున్నావు కానీ లేకపోతే తీసుకునేటోని వారా? నువ్వు మంచోనివిరా, అనవసరంగా నీ మీద దొంగతనం కేసు పెట్టి చైన్ స్నాచర్ అన్నారు తప్పురా అని చెప్పి వీడంటే అవతల నుంచి, ఒరు నిన్నైతే ఘోరంరా, నువ్వు ఏదో కత్తి దాచుకుందావు అని చెప్పి అక్కడ దొరకక వాని బొత్తలో పెట్టుకుంటే నిన్ను మర్డరర్ అంటారా? ఛీ, నువ్వు ఎంత అన్యాయం రా, నీకైతే ఘోరమైన అన్యాయం జరిగిందిరా. ఛే, ఘోరంరా. అసలు మన ఇద్దరం మంచోళ్ళం రా. మనల్ని అనవసరంగా ఇట్లా బదనాం చేసిన వాళ్ళు అంతా జనాలురా. ఈ పోలీసు వాళ్ళు, ఈ కోర్టులు, ఈ జనాలు వీళ్ళంతా మనకు అన్యాయం చేసిర్రా అని మాట్లాడుకున్నట్టే ఉందబ్బా. ఇద్దరు దొంగలేనే, ఇద్దరు కథ నడిపించిన వాళ్ళేనే, ఇద్దరు ట్రాక్ మెయింటైన్ చేసినట్టేనే. మెల్లగా నున్నగా ఈమె నేనేం చెప్పలేదని మళ్ళీ ఆయన నేనేం చెప్పలేదని మళ్ళీ మన ఇద్దరం శుద్ధ పూసరం కడిగిన ముత్యాలు ఆని ముత్యాలు. ఎందుకు ఈ శుద్ధ పూసం మాటలన్నీ? ఏమో మా ఏరియాలో ప్రతిరోజు దీపావళి పాడవుతుంది. ఓ నిమిషం ఆగుర్రి, పటాకాలు అయిపోవాలి. అయిపోయింది మా ఏరియాలో దీపావళి పండుగ అయిపోయింది. పట్ట రోజు వెళ్తూనే ఉంటారు. ఏడికి వెళ్ళి పైసలు వస్తానే వాళ్ళకి పైసలు అప్ప ఇంకా అసలు అట్లా ఖర్చు పెడతారు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఈ ఇద్దరు శుద్ధ పూసలు నువ్వు మంచోనివి, అయ్యో మిస్టేక్లు అయిపోయింది, నేను నిన్నేమలే నువ్వు నన్ను ఏమలే, అసలు నా మీద నీకు మీద నాకు ఫీలింగ్స్ ఉన్నట్టు నేను ఎప్పుడన్నా నీతో అన్నానా అంటే, నేను ఎప్పుడన్నా చెప్పినా? అవును, నువ్వెప్పుడు చెప్పలే, నేను ఎప్పుడు అందే, గాలకి ఎట్లా కనబడ్డది అసలు? మా నాన్న కన్ఫ్యూజ్ అయ్యాడు, మా అమ్మ కన్ఫ్యూజ్ అయ్యాడు. వీళ్ళ అమ్మ వచ్చి చెప్పే, అలా నాయన వచ్చి చెప్పే, అందరు వచ్చి మీరు కథలు పడకూరి, బయటకు వచ్చినాక ఏమైనా ఉంటే చూసుకుందాం కానీ ముద్దుగా చెప్పే అన్నారు. వీళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలయ్యా. ఈ అబద్ధాలని నమ్మేటోళ్ళు ఉన్నారు బయట. నమ్మి ఇంతకంటే సుక్కల్లో చంద్రులు లేరు, విన్నింగ్కి వీళ్ళకంటే అర్హత ఎవరికి లేదు, ఆడేటోడు ఎవడూ లేడు, అసలు హౌజ్లా ఆడే ఒక్క మొగోడే ఉన్నాడు, ఆ మొగోడు గెలవకుండా తెలుగోడు గెలవాలనా అని చెప్పేటోళ్ళు ఉన్నారు బయట. ఏం చెప్పాలి వాళ్ళకి? కళ్ళు కాకులు ఎత్తుకపోయినాయా అంట. ఒక మాట, కళ్ళు కాకులు ఎత్తుకపోయినాయా అంట. వీళ్ళిద్దరు ట్రాక్ నడవలేదు. ఈయన సోనియా ఆపోజిట్గా మాట్లాడితే ఎంబడే లోపటేసుకోలే, దోస్తాన చేసుకొని సంకలో పెట్టుకోలే, మనకంట ఆపోజిట్గా నిలబడకుండా మెల్లగా మనకంట దగ్గర తీసుకోలే, మనకంటని నచ్చకపోయినా కానీ ముంగట ముద్దుగా మాట్లాడి వెనకాల పోటు పడవడానికి ట్రై చేయలే. నబీల్ గ్రూప్ ఓడైనా, నబీల్ తెలిసినోడైనా, నబీల్ దగ్గరున్నా కానీ సాటుకు పోయి నబీల్ కానీ వేసేద్దాం, పంపియద్దు, టాప్ 5 దాకా పోతాడు, ఆయన తప్ప సుక్కనా అని చెప్పి మాట్లాడలే. ఇవన్నీ ఎవడు మర్చిపోతాడబ్బా? నేను శుద్ధ పూసని, నేను సత్య పూసని అంటే బయట డప్పు కొట్టేటోళ్ళు ఉన్నారయ్యా. నాకు రీచ్ లేక కానీ బయట ఏం డప్పు కొడుతుర్రు? తెలుగోడికి గెలిపియాలన్నా మనం? సుక్కపూస శుద్ధ పూస మంచి పర్సను, గంత మంచోడు కన్నడ ఆయన అయితే తప్పైతేంది? గంత ముద్దుగున్నాడుగా పిల్లగాని గైన్నే గెలిపియాలి కానీ మనోడిని గెలిపించడం ఎందుకు? మాటలే మనోడు ఏం ఆడతాడు? ఎవరు లేరా తెలుగు కంటెస్టెంట్లని కాదు, తమిళ కంటెస్టెంట్లని కాదు, కన్నడ కాదు, ఇది ఆల్ ఇండియా బిగ్ బాస్ కాదు, తెలుగు బిగ్ బాస్, ఆల్ ఇండియా బిగ్ బాస్. ఇప్పుడు మన పోయిన సీజన్లో మనకి శోభా శెట్టి వచ్చింది, ఇక్కడ ఆడింది, వెళ్ళిపోయింది, పెంట చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ పోయింది. ఓపెనింగ్ సుదీప్ గారు అడిగితే ఏం చెప్పింది? నేను కన్నడ అమ్మాయిని సార్ అన్నది. అనుకోవాలి మనం. ఇవన్నీ పక్కన పెట్టరు, లాంగ్వేజ్ అనేది కూడా పక్కన పెడదాం. మంచిగా ఆడితే సపోర్ట్ చేస్తాం. బాబా భాస్కర్ మాస్టర్, నేను మళ్ళీ చెప్తాను, బాబా భాస్కర్ మాస్టర్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. తెలుగైనా సుమక్క అందరు హాట్ ఫేవరెట్ యాంకర్, ఎంతో ఇష్టమైన యాంకర్ అందరికీ, తెలుగు ఆమె కాదు కదా. వాట్ దే ఆర్ డూయింగ్ అంటే మిస్టేక్లు కనబడాయి మనకి. నాకు రీచ్ లేక కానీ చెప్తాను, ఈ సీజన్లో వైల్డ్ కార్డుగా వచ్చిన కంటెస్టెంట్ల ద్వారానే సీజన్కి ప్రాణం వచ్చింది. వైల్డ్ కార్డుగా వచ్చిన కంటెస్టెంట్లే చాలా బాగా ఆడుతున్నారు, ఇది ఎవరైనా ఒప్పుకోవాలి. అంతకంటే ముందున్న కంటెస్టెంట్లు గేమ్ బాగా ఆడతారు, అవతలను రాచి రంపరం పెడతారు, ఎంతకైనా ఆడతారు.
గేమ్ బాగా ఆడతారు, ఫిజికల్ గేమ్స్ బాగా ఆడతారు. వాళ్ళకి దయ, దాక్షిణ్యం, జాలి ఇలాంటి ఏమీ లేకుండా ఆడతారు. నిర్దాక్షిణ్యంగా ఆడతారు. అవతలని గుద్ది పెట్టడానికి రెడీ, 2 పోట్లు పడడానికి కూడా రెడీ, అట్లా ఆడతారు. అంతే తప్ప అన్ని రకాల ఎమోషన్స్తో చక్కగా ముందుకు పోయేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ తోటి వచ్చిన కంటెస్టెంట్లు. ఈరోజు చూడురు పోయి 2 ఎగ్జాంపుల్ చెప్తా అవినాష్ గురించి. లేరా మనకు విన్నింగ్ కంటెస్టెంట్లు? అంటే బోసిపోయిందా తెలుగు బిగ్ బాస్ తెలుగు వాళ్ళు లేక? ఇప్పుడు నిఖిల్ ఈరోజు యష్మి మీద అటాక్ చేయడానికి ట్రై చేసిండు, యష్మి టీషర్ట్ చింపడానికి ట్రై చేసిండు, కానీ అది కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా చింపలేకపోయాడు. చూసిరా యష్మి టీషర్ట్ ఎట్లా బాచాయించింది? నిజంగా ఇగ్గాలనుకుంటే ఇగ్గలేడా? ఊరికనే తమాషాలు చేయడం. కాకపోతే ఇక్కడ జరుగుతుంది తెలుసు అందరికీ, తెలిసినా మాట్లాడే అది లేదు. ఏమంటే సీరియల్ చూసే ఆర్టిస్టుల, సీరియల్ చూసే చాలామంది ఆడోళ్ళు ఈ తెలుగు బిగ్ బాస్ చూస్తారు. వాళ్ళందరికీ నిఖిల్ బాగా తెలిసినవాడు కాబట్టి నిఖిల్కి సపోర్ట్ చేస్తారు, కాబట్టి మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు మనది చూస్తారు, అంతే. ఇంత సాధించినా మళ్ళీ వ్యూస్ కోసం కకృతి పడే జనాలు ఉన్నారు సొసైటీ. రైట్, నెక్స్ట్. ఇప్పుడు నేనేమంటానంటే అవినాష్ ఇవాళ 2 ఎగ్జాంపుల్ చూపిస్తాడు. ఒకటి, టీ షర్ట్ గేమ్ ఆడేటప్పుడు ప్రేరణ చీర కట్టుకొని ఉంటే నేను చీరలో ఉన్నా అంటే ప్రేరణ టీ షర్ట్ అనౌన్స్ చేసేదాకా కూడా ఆమె చీరలోనే రెడీగా ఉన్నది. కానీ టీ షర్టు తనదే పడుతుంది అనేసరికి ఎందుకైనా మంచిది చీర మార్చుకోవాలన్నది. డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా అంటే యాక్సెప్ట్ చేసి ఆగండి, టీ షర్ట్ పడ్డా నేనే పట్టుకుంటా, మీరు నేను ఒప్పుకోను అని చెప్పి అంటాడు. అనగానే సదరు వాళ్ళ దోస్తులైన పృథ్వీ, యష్మి ఏం మాట్లాడుతున్నారబ్బా? ఏమన్నా ఉందా వీళ్ళకి కామన్ సెన్సు? లేడీస్ కదా అని అంటే, లేడీస్ అని ఎందుకంటావు అంటే, పాపం లేడీస్ కదా, డ్రెస్ చీర కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి అవినాష్ చెప్తుంటే, లేడీస్ అని ఎందుకంటావు, పాపం లేడీస్ అని ఎందుకంటావు అని ఆ లేడీసే వచ్చి మాట్లాడబట్టి. ఇది భారతదేశం, ఇక్కడ ఆడోళ్ళని రెస్పెక్ట్ చేస్తాం. ఇది మన సమాజం, మన పద్ధతి, మన కథ, మా తెలుగింటి సాంప్రదాయం. మేము తెలుగులం భయ్, జర ఉంటుంది మాకు పాపం లేడీస్ అని అంటాం. తప్పే ఉంది? పాపం లేడీస్ అనద్దా? పాపిష్టి లేడీస్ అనాలా? ఏందో పాపం లేడీస్ అనకు, పాపం లేడీస్ అనకు అని వస్తుంది. ఏం మనుషులు అబ్బా వీళ్ళు. 7 కిలో వచ్చి ఒక మాట, పాపం లేడీస్ అంటే తప్పేంది చెప్పు ఒక మాట. ఆమె చీర మార్చుకొని వచ్చేదాకా నేను గేమ్ ఇట్లా ఆపుతా, ఒకవేళ టీ షర్ట్ ఎవరైనా తీసుకుంటే నేను యాక్సెప్ట్ చేయ అన్నాడు అవినాష్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవినాష్. మంచి కంటెస్టెంట్ కాదా? ఎంటర్టైన్ చేస్తలేడా? టాస్క్లు ఆడతలేడా? విన్నింగ్ మెటీరియల్ కాదా? తెలుగులో విన్నర్ మెటీరియల్ లేడంటే ఎవడై చెప్పింది? టేస్టీ తేజ పాయింట్స్ ఎట్లా పెడుతున్నాడు, గేమ్ ఎట్లా ఆడుతున్నాడు, టాస్క్లు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాడు, ఎంత బాగా ఆడుతున్నాడు. అన్ని రకాల మిక్స్డ్ ఎమోషన్స్ లేవా? కామెడీ లేదా? ఎంటర్టైన్మెంట్ లేదా? ఏముందని ఒకే ఒక కంటెస్టెంట్ ఈ సీజన్లో విన్నర్ కంటెస్టెంట్ అని అంటున్నారు బయట. రెండోది అవినాష్ గురించే చెప్తాం. ఇంకో పాయింట్, అవినాష్ యష్మి డ్రెస్ సెట్ చేసిండని, యష్మియే ఐ రెస్పెక్ట్ యూ, చాలా మంచిగా అనిపించింది నువ్వు నా డ్రెస్ సెట్ చేసినందుకు, చాలా చెప్తుందా. యష్మి డ్రెస్ ఇట్లా పైకి పోతే డ్రెస్ కిందికి అంటాడు అవినాష్. అన్నందుకు యష్మి తర్వాత వచ్చి నా డ్రెస్ సరి చేసినందుకు, నా డ్రెస్ సెట్ చేసినావు కదా, ఐ రెస్పెక్ట్ యూ, అండ్ థ్యాంక్ యూ, అండ్ అప్రిషియేట్ యూ అన్నది. ఇదే అవినాష్ పాపం లేడీసు శారీ తోటి గేమ్ ఆడడం ఇబ్బంది అవుతుంది, 2 నిమిషాలు మార్చుకొని వచ్చేదాకా గేమ్ ఆడదామంటే లేచింది మీదకి. ఈ సీజన్లో అందరు అని లేస్తారు. అబ్బా నీ ఫ్రెండే కదా అని కూడా అన్నాడు ఆయన. కానీ ఏం మెదళ్ళు ఎక్కడుంటాయి? వాళ్ళకి చేస్తే మాత్రమే హెల్ప్, పక్కన ఎవరికి చేసినా అది, ఎవరిన్నర మానవునికి చేసినా అది హెల్ప్ కాదు. కలుపుని తీసుకొచ్చి పెట్టిరబ్బా. ఓకే, ఈ సీజన్లో విన్నర్ కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ నుంచి ఉన్నారబ్బా. ప్రీవియస్ వాళ్ళ దగ్గర నుంచి లేరు, ఇది నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళంతా గ్రూప్ గేమే ఆడిరు, అది అందరికీ తెలుసు. తెలిసినా అది చెప్పరు, తెలిసినా చెప్పాల్సిన వాళ్ళు చెప్పరు. నేను చెప్తున్నా, ఈ వీడియోని ఎంతమందికి షేర్ చేస్తారో అంతమందికి షేర్ చేయరు, ఎన్ని లైకులు కొడతారో అన్ని లైకులు కొడతారు. అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అప్పుడు ఎక్కువ మందికి మ్యాటర్ తెలుస్తుంది. ఏం లేదు, మొసలి కన్నీళ్ళను చూసి సప్పట్లు కొట్టేటోళ్ళు, మొసలి కన్నీళ్ళకు అసలు ఏడిస్తే సింపతి, ఏడిస్తే అటాచ్మెంట్, ఏడిస్తే గ్రేట్, ఏడిస్తే సూపర్ గ్రేట్ అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాడు ఎందుకు ఏడుస్తుండు, వాడి హిస్టరీ ఏంది, వాడు అంతకంటే ముందు చేసిన తప్పులేంది, ఇప్పుడు చేసింది రైటా కాదా, ఏనొద్దు. ఏడిస్తే చాలు,
ఆడోళ్ళంతా సపోర్ట్ చేస్తారు, జనాలంతా సపోర్ట్ చేస్తారు అని ఒక్క పాయింట్ తోటి వాళ్ళని లేపి 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 ఇడిచిపెడితే నాశనం అయిపోతుంది. సగం తెలుగు బిగ్ బాస్ సంకనాకిపోవడానికి బయట ఇష్టం ఉన్నట్టుగా దాని స్టైల్ని మారుస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఒరిజినల్ పాత్లో అంటే వాడు గేమ్ ఆడుతుండా, ఎట్లా ఆడుతుండు, వాడు కరెక్ట్ ఏంది, మంచిలో మంచి ఏంది అని చూడండి, చెడులో చెడేంది అని చూడండి. మంచిలో చెడుని చూసి చెడులో మంచిని చూసి చప్పట్లు కొట్టి వాడు డ్రామా ఆడుతుండని అర్థమవుతలేదా? ఒక్కొక్క కంటెస్టెంట్ ఎవరు డ్రామా ఆడుతుండో తెలుస్తలేదా? యష్మి మంచిది, నిఖిల్ మంచోడు, వాళ్ళిద్దరు ముద్దుగా నువ్వు మంచోడు అంటే నువ్వు మంచోడు, నేను మంచోడు, నువ్వు మంచోడు, నేను మంచోడు, నువ్వు మంచోడు, ఇద్దరు అసలు బస్సు మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నందుకు జనాలు. మనం ఎరిపప్పలం, వాళ్ళంతా ముద్దులు మంచోళ్ళు. ఇది బయట ఓ గ్రేట్ 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 అని చెప్పడం, చెప్తుంటే వాళ్ళకి రీచ్ ఎక్కువ, వాళ్ళకి లైక్లు ఎక్కువ, వాళ్ళకి పేరు ఎక్కువ. వాస్తవం చెప్పినోడు పిచ్చోడు. సరే, ఓపెనింగ్ నుంచి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లో ఓపెనింగ్ మనకు చూపించింది నిఖిల్ అండ్ యష్మి. నిఖిల్ డల్గా బాధపడుతుండు, ఎందుకంటే అందరూ వచ్చి తనని నెగిటివ్గా పోర్ట్రే చేశారు. సీత చెప్పిన ఒకే ఒక తప్పుడు మాట ఏంటంటే ట్రాప్ అనే పదం వాడడం. ట్రాప్ అనేది కరెక్ట్గా సెట్ కాదు, బిగ్ బాస్ ఆడియన్స్కి సెట్ కాదు. బిగ్ బాస్ ఆడియన్స్కి సెట్ అయ్యే పదం ఏంటంటే మ్యానిపులేట్ చేస్తున్నావు నువ్వు ఒక్కొక్కరిని. ఎవరి దగ్గర వాళ్ళ తీరుగా మాట్లాడి వాళ్ళని క్లోజ్ చేసుకొని, వాడు స్ట్రాంగ్ అనిపిస్తే వాడిని నీ దగ్గరికి మార్చుకొని క్లోజ్ చేసుకొని వాడిని మ్యానిపులేట్ చేసి మసిమూసి మారేడుగా చేసి ఆవాహేయామి అనిపించుకొని నీతోటే తిప్పుకొని వాళ్ళ గేమ్ కనబడకుండా చేస్తున్నావు. ఇది చెప్పాల్సిన పాయింట్ కరెక్ట్గా పెట్టాలి. పెట్టకపోతే ఏంటంటే మిస్ఫైర్ అవుతుంది. దాన్ని యూజ్ చేసుకుని బయట సింపతి క్రియేట్ చేస్తారు. బయట ఓ ఓ ఓ ఓ ఓ అయ్యో 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 అంత తోపు కంటెస్టెంట్, గ్రేట్ కంటెస్టెంట్, అసలు అట్లాంటి మాట ఎట్లా అంటారు, రోత చేసింది అని మాట్లాడతారు. పెట్టాల్సిన పాయింట్ అది, పెట్టిన పాయింట్ ఇది, అది మిస్ఫైర్ అయింది. అది కూడా యష్మికి సపోర్ట్గా మాట్లాడడం అంతకంటే దరిద్రం లేదు. ఎందుకంటే యష్మి అంతకంటే చెండాలని చేసింది. నిఖిల్ ఫార్ బెటర్ దాన్ యష్మి, పృథ్వీ ఈజ్ ఫార్ బెటర్ దాన్ నిఖిల్, ప్రేరణ ఈజ్ ఫార్ బెటర్ దెన్ నిఖిల్, యష్మి, పృథ్వీ. ఇది ఇక్కడ ఉన్నదంతా కూడా మనం కరెక్ట్గా గమనిస్తే వీళ్ళల్లో ఇలా ఉంది. అండ్ వీళ్ళంతా కూడా విష్ణుప్రియ కంటే బెటర్. వై? ఆమె ఏం ఆడదు, ఆమె ఏం చెయ్యదు, ఊరిగా ఉంటుంది అంతే. పైకెళ్ళి ఇవాళ చూడురి బిగ్ బాస్ మామ ఎంత తెలివిగా కట్ చేస్తాడో. విష్ణుప్రియ ఆ డిస్కషన్ ఉంది చూసిరా, క్లీనింగ్ అనే డిస్కషన్ జరిగింది చూసిరా, అది ఎంత నైస్గా కట్ చేసిరు తెలుసా. మీరు లైవ్లో చూడురి ఏం మాట్లాడుతుంది, లైవ్లో కూడా కట్ చేస్తారు. గౌతమ్ కృష్ణ కెమెరా ముందు మాట్లాడతాడు, సోలో అని చెప్పి సొలు పెడతాడు, టార్చర్ చూపిస్తుండు, నరకం చూపిస్తుండు, సోలో కోటి రాస్తాడు, బ్లేమ్ గేమ్ చేస్తాడు, మన్ను చేస్తాడు, మశానం చేస్తాడు. నిఖిల్ ఇవ్వాలి ఎన్నిసార్లు మాట్లాడండి అబ్బా కెమెరా ముందు. ఒకసారి నాకు ఓట్లు వేద్దని, ఒకసారి నాకు ఓట్లు ఇవ్వమని, నేను మంచిగా ఆడుతున్నా రకరకాలుగా కెమెరా ముందు మాట్లాడిండా. ఆయన మాట్లాడితే అద్భుతం, చెవులలో అమృతం, చక్కెర పోసినట్టు, అది నోట్లోకి దిగినట్టు. నీకు చెవులలో ఆ మాట వినబడంగానే అయ్యో మంచిగా మాట్లాడిన ఆడియన్స్ తోటి నోట్లోకి వస్తుందా చక్కెర తీయగా. రైట్, నిఖిల్ డల్లో కూర్చున్నాడు. ఎందుకంటే నిన్న జరిగిన కోటింగ్కి షంటింగ్కి. అండ్ యష్మిని అడగాలి. ఎందుకంటే యష్మి లాంటి కంటెస్టెంట్, అంతకంటే దారుణమైన కంటెస్టెంట్ దొరకదు. అఫ్కోర్స్ ప్రతి సీజన్లో ఇట్లాంటి ఒక కంటెస్టెంట్ ఉంటుంది, చెప్పుకోవడానికి చాలా గొప్ప కంటెస్టెంట్ ఉన్నారు మనకు. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క అమ్మాయి ఉంటుంది. ఇక వాళ్ళకి ఏంటంటే సర్వైవలే, ఎవ్వరు ఏడ సంకనాగిపోయినా పర్లేదు, వాళ్ళు ఏ సంకనాగడానికి రెడీ, వాళ్ళ సర్వైవలే ముఖ్యం అనే కైండ్ ఆఫ్ కంటెస్టెంట్ చాలామంది ఉంటారు. ప్రతి సీజన్లో ఎవరో ఒక కంటెస్టెంట్ ఉంటారు. అయితే యష్మి అవతల చెప్తున్న ప్రతిసారి నన్ను ట్రాప్లో పెట్టిండు, ఎస్ నీకు ఇట్లా హోప్ కలిగిస్తుంటా, ఎస్ అతను హోప్ కలిగించింది నిజమే, ఈమె ఎంబడి పడ్డది నిజమే. మరి ఆయన హోప్ కలిగించడం కాదు, నేను కూడా ఎంబడి పడ్డాని ఒప్పుకుంటే అది కరెక్ట్. ఎంత అంటే నేను చెప్తాను కదా, లేచిపోయి దొరికిపోయిన తర్వాత కూల్ డ్రింక్లో మత్త కలిపినారు, అందుకే కళ్ళు తిరిగి కింద పడితే నన్ను పట్టుకొచ్చి నేను చెప్పి ఆడవాళ్ళు ఉండరు. ఆ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్. దొరికిపోగానే కాదు, నాకు అసలు ఫీలింగ్స్ లేవు, అసలు అలా ఎలా అనుకున్నావు నువ్వు అంటే చాలా ఎక్కువ సోది చెప్పిన మ్యాటర్లోకి పోదాం. యష్మి, సీత నిన్న గేమ్ కోసం నేను వాడుకుంటున్నానంటే డిడ్ యూ ఫీల్ ఇట్ అని చెప్పి నిఖిల్ అడిగింది.
నేను ఎప్పుడైనా నేను వాడుకున్నట్టుగా గేమ్ పరంగా నీకు అనిపించిందా అని అంటే యష్మి నాకైతే అనిపించలేదు, అసలు నువ్వు గేమ్ పరంగా యూజ్ చేసుకున్నావు నాకు ఎక్కడ అనిపించలేదు అన్నది. నిఖిల్ మరి అక్కడనే చెప్పొచ్చు కదా అని అడిగింది. కరెక్ట్గా అడిగింది. యష్మి అంటే నాకు బ్లాంక్ అవుట్ అయిపోయింది, అసలు ఏ పాయింట్ను ఉద్దేశించి చెప్తుందనేది నేను షాక్లో నా అర్థం కాలేదు. ఈ బ్లాంక్ అవుట్ అయిపోయింది నేను చెప్పిన కదా, కూల్ డ్రింక్లో మత్తు కలిపి నాకేం తెలియలేదు. లైక్ నిఖిల్ ఆ పాయింట్ చెప్పంగానే థ్యాంక్ యూ ఫర్ గెట్టింగ్ దిస్ పాయింట్ అని అన్నావు కదా, మరి అట్టెట్లా అన్నావు అంటే లేదు అసలు అక్కడ కాదు, నేను అక్కడ బ్లాంక్ పెట్టినే చూస్తున్నా. నేనేంటంటే అక్కడ పానిపట్టు యుద్ధం ఆ టాస్క్ ఉంది కదా, అక్కడ నీది ఎఫర్ట్స్ కనబడ్డాయి అని అన్నది కదా, కానీ నీ ఎఫర్ట్స్ కనబడ్డా కానీ నువ్వు వెనకాల తిరుగుతుండడం వల్ల అసలు నీకు ఏం లేకుండా పోతుంది. అండ్ ఆయన హోప్ ఇస్తున్నాడు అనేసరికి దానికి ఇస్తాను నేను ఒకటి హోప్ ఇస్తున్నానా, నేను ఎక్కడ హోప్ ఇచ్చానని చెప్పి అంటాడు. ఈయన ఇయ్యలేదా హోపు ఈమె కోసం నిలబడితే హోప్ ఇచ్చినట్టు కాదా, ఈమె కోసం మాట్లాడితే హోప్ ఇచ్చినట్టు కాదా, ఈమె గేమ్లో సపోర్ట్ చేస్తే హోప్ ఇచ్చినట్టు కాదా, ఈమె కోసం నామినేషన్లు చేస్తే హోప్ ఇచ్చినట్టు కాదా. నాకు బయట ఉంది అనేది పూర్తి క్లారిటీగా చెప్పాడు. నాకు నీ మీద ఏ ఫీలింగ్ లేదనేది పూర్తి క్లారిటీగా చెప్పాడు. చెప్పినట్టు అంటినట్టు కనిపించినట్టు వినిపించినట్టు జ్యోతిలక్ష్మి జయవల్లి డ్యాన్స్ లెక్క ఉంటుంది ఈయన ముచ్చటంతా. ఎవ్వరు నొచ్చుకోవద్దు. అదేదో ఉంటుంది ఎందుకంటే సాత్రం మోవాడానికి పోతే కడిపోతుంది అట ఏదో ఉంటుంది పాతది, ఆ సాత్రం టైప్ అయినది. హోప్ నేను దేనికి ఇస్తున్నా హోపు, ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై విత్ యూ ఓన్లీ చెప్పు అని అంటే ఓకే క్లారిఫై. నేను ఇప్పటికైనా నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు చెప్తున్నా, నీకు ఎప్పుడైనా నేను చెప్పానా నీ మీద నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, ఐ లైక్ యూ అని అట్లాంటిది ఇచ్చానా నీకు అని అంటది. అంటే లేదు నేను ఎప్పుడైనా నీకు చెప్పినా అని చెప్పి ఈయనంటాడు. అనుకోలేదు వీళ్ళిద్దరు ఎదురు బదురు చూడు, నువ్వు మంచి. యష్మి అంటది మరి ఎందుకు అలా అన్నావు అంటే నేనేమన్నా అని చెప్పి ఆయన అంటాడు. యష్మి కాదు తనకి తనకు ఉంది అని అన్నావు కదా అంటే అవును నీకు ఫీల్ అయ్యింది అని అన్నాను, ఉంది అనలేదు, ఫీల్ అయ్యింది అని అన్నాను. ఫీల్ అయ్యింది, ఫీల్ ఉంది, ఏంది బూంది బాగుందా. వీళ్ళంతా చేసి దొరికిపోయిన తర్వాత అందరూ చూసిర్రు అని చెప్పి ఏంటంటే పిల్లి కళ్ళు దాగి పాలు తాగిందట అని చెప్పి బెదిరియంగా కళ్ళు దొరికి చూసి పోయామో నేను దొరికిపోయినా అని చెప్పి భయపడి నేను పాలు తాగడానికి రాలేదు ఉరికినే వచ్చాను టాయిలెట్ పోసుకుందాం అని చెప్పినట్టు ఉంది. ఓకే నేను హోప్ అనేది అసలు అలా ఎలా వస్తుంది ఇక్కడ ఏమంటుందంటే ఏం ఫీల్ అయ్యాను నేను ఫీల్ అయ్యాను అని అన్నావు కదా, ఏం ఫీల్ అయ్యాను ఒక విషయం మీద క్లారిటీ నీకు లేనందువలన ఇట్లా చెప్పావు అని అంటే హోప్ అనేది మీన్స్ వస్తుంది మన మధ్యలో నేను కూడా ఓకే ఐఎమ్ ఆల్సో లైకింగ్ యూ అనే ఫీలింగ్, అట్లాంటి ఫీలింగ్ వస్తుందని చెప్పి నేను చెప్పాను. తనకి ఉంది కానీ నాకు లేదు అన్నట్టుగా చెప్పినాను. ఏదో చెప్పేసినప్ప. నెక్స్ట్ రేష్మి అంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కరెక్ట్ ఇట్. మా ఇద్దరి మధ్య అసలు లైకింగ్ అనేదే లేదు, మన ఇద్దరి మధ్య లైకింగ్ అనే లేదు. నేను కూడా స్ట్రక్ అయ్యా, అసలు ఐ స్టిల్ రిమెంబర్. అసలు ఆ స్టేట్మెంట్ వినంగానే తల ఊపలేదు, నేను అట్లా ఆగిపోయాను, నేను అంతే అలా చూస్తూ ఉండిపోయాను. జస్ట్ థాట్ యూ స్టాండ్ అండ్ టాక్. అసలు నువ్వు అట్లా నువ్వు లేచి మాట్లాడతావు అనుకున్నా టాపిక్ మీదకి వెళ్ళి 1 minute అంటే నేను అట్లే చూస్తూ ఉండిపోయాను. ఐ జస్ట్ లుకింగ్ అట్ యూ. నువ్వు మాట్లాడతావేమో అనుకున్నాను, నువ్వు మాట్లాడలేదు. మరి ఈమె నోరు పడిపోయింది, ఆయన మాట్లాడలేదు. సో దపోజలు యష్మి నాకు అసలు ఆ టైంలో నోట్లో ఎంత వరకు వచ్చిందో అంతవరకు చెప్పాను అంతే, మొత్తానికి పోయింది అసలు. ఐ మెట్ గో అవుట్ దిస్ వీక్. ఈ వీక్ నేను బయటకు పోతా కావచ్చు అని చెప్పి అంటాను. అంటే నేను కూడా పోతా, ఐఎమ్ ఆల్సో అని అంటాను. అబ్బా నువ్వెందుకు పోతావు, నువ్వు టాప్ 5లో ఉన్నావు కదా అని చెప్పి ఏమంటుంది. అదే నిన్ను టాప్ 5లో పెట్టారు, నువ్వు వెళ్ళకపోతావు, నువ్వు అసలు పోవంటే యష్మి అయినా నా సైడ్ నుండి స్టార్ట్ అయింది కదా. ఓకే ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. బయట ఇల్లు ఎవరు టేస్టీ తేజ రోహిణి. అసలు సీత మామూలు బ్లేమ్ చేయలేదు. ట్రాపు స్ట్రాంగ్ ఉమెన్ని లో చేస్తున్నావు ఇట్లాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసినట్టుగా అయిపోయింది అని చెప్పి టేస్టీ తేజ రోహిణి వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇవి పెద్ద స్టేట్మెంట్లు, వీటిని ఎట్లా వాడాలో అంటే బయట వాళ్ళు వాడతారు, చాలా తెలివిగా వాడుతున్నారు. అండ్ బిగ్ బాస్ కూడా లిటరల్లీ బిగ్ బాస్ ఆల్సో ట్రయింగ్ టు గౌతమ్ని సపరేట్ చేస్తుండ్రు. ఈ వీకు అట్లా పెట్టి అందరు వచ్చే నిఖిల్ని యష్మిని ఓన్లీ ఓజీ క్లాన్స్ని మాత్రమే టార్గెట్ చేసి నామినేట్ చేయడం వల్ల వాళ్ళకి సింపతి వర్కౌట్ అయింది. వాళ్ళకి కావాల్సింది కూడా నిఖిల్ విన్నింగే అబ్బా, బయట ఉన్న వాళ్ళకి కూడా కావాల్సింది నిఖిల్ విన్నింగే. చాలామంది పోరాటం చేస్తారు నిఖిల్ విన్నింగ్, కానీ అబ్బా కప్పు కొట్టుకొని పోని ఎవరికి వచ్చే ఏమొస్తుంది. హౌ హీ ఈజ్ ప్లేడ్ సీజన్ 6లో ఇదే కైండ్ ఆఫ్ దరిద్రం నడిచింది.
మళ్ళీ ఇప్పుడు అదే దరిద్రం నడుస్తుంది. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అసలు ఆ మనిషి ఎలా ఆడుతున్నాడు, ఎంత బాగా ఆడుతున్నాడు, అతని నేచర్ ఏంది, అతని హ్యూమానిటీ ఏంది, అతని యాంగర్ ఏంది, అతని హ్యూమర్ ఏంది, అతని యాటిట్యూడ్ ఏంది, అతని పర్సనాలిటీ ఏంది, అతని నుంచి మనం కౌశల్ విన్నర్ అంటే కౌశల్ నుంచి మనం నేర్చుకునే పాయింట్స్ ఉంటాయి. క్రమశిక్షణ, డెడికేషన్ టువర్డ్స్ ద గోల్, అవి మనం చూసుకుంటాం. సన్నీ దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగినవి ఉంటాయి. డెడికేషను, ఫ్రెండ్షిప్, ఎట్ ద సేమ్ టైం ఫన్, హ్యూమర్ అండ్ క్యారెక్టర్. అవునా కదా? ఇలాంటివి ఉంటాయి. అంటే విన్నర్ క్వాలిటీస్ అనేటివి ఉంటాయి కొన్ని. అమ్మో బయట బాగా నడుతున్నాయి విన్నర్ క్వాలిటీస్. ఏకైక కంటెస్టెంట్కి ఉన్నాయంట. ఒకటే కంటెస్టెంట్కి విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి కొడుతూనే ఉన్నారు. డప్పులు కొట్టుకోరు. ఈ డప్పులకు వారయ్య, డప్పులకు అగ్గిపెట్ట. నెక్స్ట్ నా టైంలో 100 వరకు వచ్చిన అయితే ఇక్కడ వీళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారు. అసలు మా డాడీ వచ్చి హట్ అయి ఉంటారా, అసలు దాని గురించి చెప్తున్నారు, నాకు అర్థం కాలేదు. ఆయన నామినేషన్ గురించి మాట్లాడుతున్నారు అనుకున్నాడు. ఆయన అంత డీటెయిల్గా చెప్పిండు. ఏమన్నా నీకు ఏమైనా ఫీలింగ్స్ ఇస్తే బయట చూసుకోవచ్చు కదా బిడ్డ అని కూడా చెప్పా. అసలు దీనికి హట్ అయి ఉంటాడు, క్లాన్స్ నామినేషన్ కలుగున్నాం అట ఆయన మలయాళంలో చెప్పాడు. మరి నిఖిల్, మా మమ్మీ కూడా నీకు దూరంగా ఉండమని చెప్పారు. అసలు అవును, మా డాడీ నాకు అది చెప్పలేదు, కానీ ఫ్రెండ్షిప్ అది బయట అన్నారు. పృథ్వీ గురించి వాటి గురించి అనుకున్నాను, నేను సూట్ కేసు గురించి అనుకున్నా. క్లారిటీగా అర్థమైంది. మేడంకి అంతా తెలుసు, సార్కి అంతా తెలుసు. దొరికిపోయారు దొంగలు, చదువుకుంటారు, బదురుతారు. యష్మి, మేబీ తిను కూడా ఫీల్ అయ్యిందేమో సీత ఈ విషయంలో, అందుకని చెప్పి అలా అన్నదేమో. అంటే నిఖిలుండి సీత అంటే ఎట్లా అంటది, సీత బయటకు పోయినప్పుడు నన్ను హస్బెండ్ మెటీరియల్ అన్నది. ఆ మొమ్మాట పడకుండా మంచిగా ఏదనుకుంటే అది చెప్పు అని కూడా చెప్పింది. అసలు ఆమె ఎట్లా అనుకుంటుంది? అనుకోదు. సీత అనుకోలేదంటే బీబీ టీం అనుకున్నట్టుంది. బీబీ టీం నుంచి 4 పదాలు రాసిచ్చి పంపినట్టున్నారు. నైనిక చేతి మీద కదా రాసుకొని వచ్చింది కదా, అట్నే ఆమె కూడా 4 మాటలు చెప్పి పంపించినట్టున్నారు. గట్టిగా బదనాం చెయ్యి, బయట మేము లేపుకుంటాం, ఇక పిఆర్ టీం వాళ్ళకి చెప్తాం, గట్టిగా లేపుతారు. ఇక మనకి ఎట్లాగూ బయట ఉన్న అసలు బాగా రీచ్ ఉన్న చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా మా వాడికే సపోర్టు చేయరన్నట్టున్నారు. నెక్స్ట్ నిఖిల్, అయిపోయింది. యష్మి, మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తే ప్లీజ్ దీని గురించి మాట్లాడు, మర్చిపోకు. ఐ ఫైట్ ఫర్ యూ. యాక్చువల్లీ నేను ఫైట్ చేయాల్సింది ఉండే, కానీ బట్ స్టిల్ నేను చేయలేదు. ఎందుకంటే అక్కడ నాకు ఇంపార్టెంట్ కదా. అక్కడ అందరు నన్ను నామినేషన్స్ చేసిర్రు, అంతమంది నామినేషన్ చేసుకుంటే అసలు నిఖిల్ అనేసరికి నేను హట్ అయిపోయాను. నాకు బ్లాంక్ అవుట్ అయిపోయింది. అసలు నేనేం చేయాలి? మా డాడీ కూడా ఒక మాట అన్నారు, ఎందుకు హైదరాబాద్ రావట్లేదు నువ్వు అని. అంటే ఇంకేంటి ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నావు, ఇలా ఆడితే ఎలా అని అన్నారు. ఏం చెప్పింది ఇవే ఆకిస్ బాకి దాకా అన్నట్టుగా. మా డాడీ అసలు మా డాడీ నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు అని అనుకున్నాను. ఓహో ఆ పాయింటా అని చెప్పి నాకు ఇప్పుడు అనిపిస్తుంది అని ఏడుతాను. యాడికెళ్ళి వచ్చింది ఏడుపు సడన్గా? అసలు చెప్పిన పాయింట్ ఏంది, నువ్వు ఏడిచిన ఏడిపోయింది. మీ డాడీ మంచిగా వచ్చిన ముద్దుగా చెప్పాడు, కరెక్ట్ పాయింట్ చెప్పండి వెళ్ళాడు. ఆయనంటే సపోర్ట్ చేయలేదు, ఎందుకు సపోర్ట్ చేయలేదు నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంటే. సపోర్ట్ ఎందుకు చేయలేదు? అసలు మా డాడీ ఇంతలా మంచిగా మాట్లాడింది, ఇట్లా నాతో జోవియల్గా ఉంది ఫస్ట్ టైం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మా డాడీ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు, నన్ను సపోర్ట్ చేయలేదు, ఎందుకు సపోర్ట్ చేయలేదు నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటాను. కళ్ళల్లో నీళ్ళే రావు, ఉత్త దొంగేడుపులు ఎడుతుంది. దొంగేడుపులు ఫ్లిప్పుల మీద ఫ్లిప్పులు కొడుతూనే ఉంటుంది. అసలు నాకు తెలీదు, అసలు ఐ కాంట్ హెల్ప్. అసలు ఎలా వెళ్ళిందని ఇలా వెళ్ళిందని నాకు తెలియదు. అసలు ఐ కాంట్ హెల్ప్. అసలు నువ్వైతే హ్యాపీగా ఉండు, టక్కన మారిపోద్ది. నువ్వైతే హ్యాపీగా ఉండు, నా వల్ల ఇదంతా అయ్యింది ఓకే. అంటే నేనైతే బ్లేమ్ ఇవ్వడం లేదు నీ మీద, మంచిది. ఇది ఒకటి సంతోషకరమైన వార్త ఏంటంటే ఆమె మీద బ్లేమ్ ఎత్తలేడు. చీరప్ నువ్వు సైలెంట్గా ఉండొద్దు, కూర్చోవద్దు అనుకుంటే వెళ్ళిపోయింది. ఏమి లేదు, వచ్చింది ఏదో చెప్పింది, ఫ్లిప్ అయిన ప్రతిసారి ఏడుస్తుంది, ఏడ్చింది పీకింది కానీ. అయితే ఇక నిఖిల్ ఉండి కొంతమందికి తెలుసు, కలిసి నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి కొంతమంది తెలుసు. అయితే నేను ఒకరితో కలిసి తొక్కి ఆడాలని అనుకోలేదు. సీత చెప్పినట్టుగా ఒక స్ట్రాంగ్ ఉమెన్ని వాడుకొని గేమ్లో గెలవాలనుకోలే. స్ట్రాంగ్ ఉమెన్ని ఆపోనెంట్గా నిలబడద్దు అనుకున్నాడు అంతే. ఇప్పుడు సోనియా లాంటి పర్సన్ ఇతన్ని బ్లేమ్ చేస్తారేమో, ఇతన్ని పాయింట్అవుట్ చేసి గ్రూప్ గేమ్ అనే పాయింట్ తీస్తారేమో అని భయపడి ఆమెను ఫ్రెండ్షిప్ చేసుకుని క్లోజ్ చేసుకుని గట్టిగా ఆపోజిట్గా మాట్లాడితే వాళ్ళతో క్లోజ్ అయిపోతాడు ఫస్ట్ థింగ్.
అది ఎవరు పెట్టారు, అతనికి ఉన్న ఫ్రెండ్షిప్ నేచర్ అది కాదబ్బా. ఫ్రెండ్షిప్ నేచర్ అంటే వాళ్ళ కోసం నిలబడడం ఫ్రెండ్షిప్ నేచర్. నబీల్కి ఎదురుగా ఫ్రెండే, సాటికి ఫ్రెండా? ఎక్కడ దొరుకుతాడో అక్కడ బ్యాండ్ వేద్దామని చూస్తాడు, అవునా కదా? ఎలిమినేట్ చేయాలన్నా అది గేమ్ ఆడతాడు. పృథ్వీకి ఫ్రెండే, ఫ్రెండ్షిప్పే, కానీ పృథ్వీ కోసం నిలబడతాడు. ఎక్కడన్నా నిలబడాడు. పృథ్వీకి ఏం చేస్తాడు, పృథ్వీని వాడుతూ ఉంటాడు. పృథ్వీ ఏమో పాపం చాలా జెన్యున్గా ఇతని కోసం నిలబడతాడు. ఈయన అతని కోసం నిలబడాడు. ట్రూ ఫ్రెండ్షిప్ ఉండదు ఇతని తరపునట్టు. యష్మికి ఫ్రెండే క్యా, ప్రేరణకి ఫ్రెండే క్యా, కూర్చున్నాయి. యా, కొంతమందికి తెలుసు, అందరి నుండి ఇతను లాభపడతాడు తప్ప ఇతని వల్ల వాళ్ళకి పెద్దగా ఏముండదు. ఓన్లీ ఓటింగ్లో ఉంటుందయ్యా, వామ్మో ఉంటుంది. ఎందుకు నిఖిల్ ఓటింగ్ అంతా కూడా వాళ్ళకి షేర్ అవుతూ ఉంటుంది. లాస్ట్కి వస్తే వాళ్ళ ఓటింగ్ అంతా నాకు షేర్ అవుతుంది. కానీ అదే సీత చెప్పినట్టు ఒక స్ట్రాంగ్ ఉమెన్ని వాడుకున్నట్లనే నేనైతే ఎప్పుడు చేయలేదు. నా గేమ్ నేను ఆడాను. తప్ప ఒకరిని నేను తొక్కి ఆడాలని నేను అనుకోలేదు. సేవ్ చేసిన వాళ్ళకి, ఓట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. గివ్ అప్ ఇవ్వట్లేదు, కానీ వద్దనిపిస్తుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంది. నాకు తెలిసి నా ప్రయాణం అయిపోయింది. సేమ్ డైలాగులు ఆ మధ్యలో, సీజన్ మధ్యలో కొట్టలే, గుర్తునే మర్చిపోయారా? ఎవరికి గుర్తుండే తెలుసా? నాలాంటి గుర్తుంటాయి, మిగతా వాళ్ళంతా మర్చిపోయి ఉంటారు. ఎస్పెషల్లీ మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ మర్చిపోతారు ఇవన్నీ. ఇదివరకు ఈ డైలాగులు కొట్టి నా ప్రయాణం ఇంతటితో అయిపోయింది, చాలా ఇంకా నేను ఇంతకంటే బ్లేమ్ తీసుకోలేను, ఇంకా అయిపోయింది, నేను ఎవరిని ఏం చేయలేదు అన్నట్టుగా చెప్తాడు. అప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వట్లని కూడా వద్దనిపిస్తుంది, ప్రయాణం ఆపేయాలనిపిస్తుంది. ఐ రియల్లీ వాంట్ టు గో. బిగ్ బాస్ ఆడియన్స్ ఓట్ చేయకండి, దీనికన్నా నేను రిక్వెస్ట్ చేయలేను, ప్లీజ్ జస్ట్ ఐ వాంట్ టు గో అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఎంబటే మొహం కడుక్కోగానే తెల్లారింది, పనులు తోముకొని మొహం కడుక్కోగానే మారిపోయాయి. గౌతమ్ కృష్ణ వచ్చి ఆ తర్వాత ఆయన కూడా బిగ్ బాస్ మామతోటి అట్నే ఆడియన్స్ తోటి మాట్లాడతాడు. బిగ్ బాస్తో మాట్లాడడం ఇన్ ద సెన్స్ ఆడియన్స్తో మాట్లాడడం అంతే. గౌతమ్ మాట్లాడితే తప్పు, నిఖిల్ మాట్లాడితే రైటు. చాలామందికి గౌతమ్ లాగానే అందరూ మాట్లాడతారు, ఎవరిది కనబడితే అలా చూపిస్తారు. లైవ్లో కూడా దాదాపు చాలా ఫుటేజ్ తీసేస్తారు. ఇంకా నెక్స్ట్ నుంచి వెళ్ళట ఏ కెమెరా యాంగిల్ ఆ కెమెరా యాంగిల్కి పెడతారట. అంటే ఎవరి డిస్కషన్ అయినా మనం చూడొచ్చు యాంగిల్కి వెళ్ళి, ఎంత క్లారిటీగా వస్తుంది, ఎంత ఒక పొల్లు పోకుండా వస్తుంది అంటే అక్కడ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. గీతులు అన్నీ ఎడిట్ చేసేస్తారు. అండ్ ఆ డిస్కషన్స్ గురించి కూడా ఆ కెమెరా యాంగిల్ని మనం చూస్తాం కదా. మనకి ఇంకా నెక్స్ట్ నుంచి ఎట్టుంటుంది తెలుసా, ఎవరిని సపోర్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి సంబంధించిన ఫుటేజెస్ చూసి వాళ్ళనే గొప్పలు చెప్పుకుంటూ పోతారు అన్నట్టు. నెక్స్ట్ నుంచి ఇంకా దారుణం ఉంటుంది అన్నట్టు. ఒక బాగా రీచ్ ఉన్న ఒక యూట్యూబర్కో లేదంటే ఒక ఇన్స్టాగ్రామర్కో బాగా రీచ్ ఉన్న వాడికి ఎవడు నచ్చితే వాడే గ్రేట్, వాడిని ఎట్లన్నా లేపుకోవచ్చు అన్నట్టు. ఏ కెమెరా యాంగిల్ పెట్టి చూసుకుంటే ఆ కెమెరా యాంగిలే చెప్తారు. ఇది ముందా అది ముందా అనేది కన్ఫ్యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఇది జరిగిన తర్వాత అది జరిగిందా, అది జరిగిన తర్వాత ఇది జరిగిందని కన్ఫ్యూజ్ చేసి చెప్పేయచ్చు. చాలా తెలివి కదా. వెరీ నైస్. నెక్స్ట్ మేబీ తిను కూడా ఫీల్ అయిపోయింది ఇక్కడ అంత అయిపోయింది సోది. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ టాప్ 5లో నన్ను పెట్టంగానే ఎంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు, బిగ్ బాస్ ఏం ఆడాడని చెప్పి టాప్ 5 పెట్టారు అని చెప్పి అందరూ అనుకుంటారు. విష్ణుప్రియ అయితే నా మొహం మీద నిజంగా అడిగింది, మొహం మీద వచ్చి అడిగింది, అసలు నువ్వేం ఆడుతున్నావు, నేను టాప్ 5లో పెట్టారు అన్నది. అసలు విష్ణుప్రియ అవతల వాళ్ళ గేమ్ గురించి క్వశ్చన్ చేసింది అంటే చూడురి, వా అసలు తన గేమ్ ఏంటి అని అంటే పృథ్వీ, అది నచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. హైలైట్ ఏంటంటే తను ఏ గేమ్ ఆడినా ఆడకపోయినా పృథ్వీతో ఉంటే చాలబ్బా. వాళ్ళ మనసు ఏం తెలుసా, మా విష్ణు పృథ్వీతో ఉంటే చాలు, జెన్యున్గా ఉంటుందబ్బా చాలు. మా విష్ణు పృథ్వీతో జెన్యున్గా ఉన్నది, ఏం చేస్తుంది జెన్యున్గా. ఆ పృథ్వీకి ఏం వేరే అమ్మాయి ఉంది బయట జెన్యున్గా. విష్ణు డైరెక్ట్గా వచ్చి మొహం మీద అడిగింది నిన్ను ఎట్లా పెట్టారు టాప్ 5లో అని. ప్రజలకు నచ్చడానికి చాలా పాయింట్స్ ఉంటాయి, నేను నచ్చడం కూడా నా తప్ప. బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్, కొంతమంది ఏమో ఇంకా పేరెంట్స్ వచ్చి ఇన్పుట్స్ ఇవ్వగానే నాతో మంచిగా ఉండడం స్టార్ట్ చేశారు. అబద్ధపు బాండింగ్లు, ఫ్రెండ్షిప్లు, ఏంది బిగ్ బాస్ ఇది, దే ఆర్ ట్రయింగ్ టు బాండ్ విత్ మీ అన్నట్టుగా చెప్పండి. కోర్స్ అందరికీ కులంకులో తెలిసిపోయిందిలే. ఇవాళ చూడు మొత్తం డ్రామాలు వేరేలేవు. మొత్తం రోహిణి కోసం నిఖిల్ ఆడిండు అయ్యా. నిఖిల్ ఆడడానికి రెడీ అయ్యిండు, ఆడడానికి రెడీ అయ్యిండు. అండ్ ఇంకోటి లాస్ట్లో జరిగింది ఏందో ట్విస్ట్ చెప్తా, అండ్ రేపటి గేమ్ ఏందనేది కూడా అప్డేట్ చెప్తా. నెక్స్ట్ నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు పొద్దుగానే, మోటివేట్ చేసినప్ప. యాక్చువల్లీ పృథ్వీ సూపరు గ్రేట్, ఫ్రెండ్షిప్లో చాలా బాగున్నాడు. నిఖిల్కి నిన్న బాగా ఓదార్చిండు, ఫైన్.
అదంతా జరగడానికి దానికంటే ముందు నబీల్ పృథ్వీకి చెప్పిండు, నిఖిల్కి మంచి సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్షిప్లో, ఎందుకంటే అతను లో అయినప్పుడు నువ్వు ఉండాలి, నువ్వు చెప్తే ఉంటాడు ఇవన్నీ చెప్పిండు. పృథ్వీ అట్లా చెప్పకపోతే చేయడానికి కాదు, కానీ నబీల్ది కూడా ఉంది పాయింట్. అండ్ ఈరోజు ఒక పెద్ద గొడవ జరిగింది, అది మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు. ఆ గొడవలో గౌతమ్ కృష్ణ వర్సెస్ హౌస్ జరిగింది. గ్రూప్ గేమ్ అనే పాయింట్ని రేజ్ చేస్తే అసలు అట్లాంటి పాయింట్ ఎట్లా పెడతావు అని అందరూ అడిగిరబ్బా. పృథ్వీ మిగతా వాళ్ళంతా కూడా గొడవైంది. పృథ్వీకి నబీల్కి యష్మికి వర్సెస్ మన గౌతమ్కి జరిగింది. అక్కడ గ్రూప్ గేమ్ అనే పాయింట్ మీదకి వెళ్ళి గట్టిగా గొడవ జరిగితే కొంతమంది ఏమంటారంటే గౌతమ్ అసలు ఎట్లా గ్రూప్ గేమ్ అంటాడని. దునియా అంతా వచ్చి చెప్పిన పాయింట్స్ని చెప్తే తప్పబ్బా. ఇక్కడ ఇప్పుడు వెళ్ళొచ్చిన కంటెస్టెంట్లు, అది ఎక్స్ కంటెస్టెంట్లు, వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని రాంగ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పారు కదా అదే పాయింట్స్ చెప్తే ఎట్లా రైట్ అయితే రాంగ్ కదా జనాలకి. అంటే చెప్తున్నా, వాళ్ళు చెప్పే పాయింట్ రైట్ అయినా కానీ రాంగ్ అని పోర్ట్రే చేశారు. రెండోది దాని మీదుగా సింపతి గెయిన్ చేశారు. ఎందుకంటే మళ్ళీ వచ్చి అదే పాయింట్లు చెప్పేసరికి సింపతి వచ్చేసింది. అంతే, అందరు నామినేట్ చేస్తే సింపతి వచ్చింది, మళ్ళీ అదే పాయింట్ చెప్తే సింపతి వచ్చింది. అట్లా ఎట్లా వస్తుందబ్బా? రాంగ్ చేస్తే రాంగే కదా, రాంగ్ చేస్తే రైట్ అని చెప్పి సపోర్ట్లో కొట్టుడు ఎందుకు? అయ్యో అని మొత్తుకుంటే ఎందుకు? సరే, ఇక్కడ నబీల్ ఏం ఉంటుందంటే గ్రూపిజం అనేది నీ గురించి చెప్పలేదు, యష్మి ప్రేరణ వీళ్ళిద్దరి గురించి చెప్పారు. అవునా, అంతమంది చెప్పారు కదబ్బా, నిఖిల్ గురించి పృథ్వీ గురించి కూడా ఏంతో. అయితే వాళ్ళకి ఎట్లా అర్థమైతే అట్లా. అయితే నేను అందుకు బాధపడతలేదు. సీత ఒక మాట అన్న చూసిన స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ బాధపడుతున్న ట్రాప్ అనే పాయింట్ అని అంటే అది వాళ్ళ ఒపీనియన్ అనుకో, లైట్ తీసుకో. ఈ విషయం మీద క్లారిటీ వచ్చింది, నీకు వచ్చింది కదా, నీకేం లేదు కదా, కట్ చేసి 3 వారాలు ఉన్నాయి, సెట్ అయిపోతుంది అంతే, కామ్గా ఉండు, బాగా ఆడు, డల్ అవ్వకు అని చెప్పాను. సంతోషం, నబీల్ మంచిగా మోటివేట్ చేస్తుంటారు. ఆ తర్వాత నిఖిల్ ఆడియన్స్కి నేనేంటో ఇక అయిపోయింది, మొహం కడుకున్నాడు, స్నానం చేసి ఫ్రెష్గా కాగానే ఫ్రెష్గా అనిపించింది. ఓకే రైట్. ఈ మధ్య చూసిరా చాలా తెలివిగా కొన్ని ఫుటేజీలు తీసేస్తారు బిగ్ బాస్ మామ. గమనించలేదు మీరు? అయితే నేను చెప్తాను. ఇన్ని రోజులు స్మోకింగ్ జోన్లో పృథ్వీ నిఖిల్ని కనిపించారు, ఇప్పుడు కనిపిస్తలేరు చూసిరా. ఆ పాయింట్లో కూడా జనాలు నెగిటివ్గా ఫీల్ కావద్దు అని చెప్పి తీసేస్తారు. కంప్లీట్గా నిఖిల్ సైడ్ బిగ్ బాస్ మామ గేమ్ తిప్పిండు, కంప్లీట్గా అతనికి సింపతి వచ్చేటట్టు ట్రై చేసిండు, వర్కౌట్ అయిపోయింది. అండ్ అతన్ని విన్నర్ చేయడానికి గట్టిగా పూనుకున్నాడు. గౌతమ్ దాటేయడానికి రెడీ అయిపోయింది బయట. ఇక దాటేయడానికి రెడీ అయిపోతే అసలు మనసున పట్టలేదు చాలామందికి. బేసిక్గా బిగ్ బాస్ మామకి మనసున పట్టలేదు, వాళ్ళ టీంకి మనసున పట్టలేదు. అసలు గౌతమ్ ఎట్లా రేజ్ అవుతాడని చెప్పి గౌతమ్ని నామినేషన్ లేదు, గేమినేషన్ లేదు, అట్లా సపరేట్ చేసి పక్కన పెట్టేశారు. గౌతమ్కి అందరు ఎలివేషన్ ఇస్తారని చెప్పి ఇక్కడ సింపతి వచ్చేటట్టు చేశారు. ఇక బయట జనాలకి అసలు గౌతమ్ ఎట్లా గెలుస్తాడు, నేను ఇన్ని రోజులు నిఖిల్ గెలవాలని చెప్పి కింద మీద పడితే సడన్గా గౌతమ్ లైవ్ లైట్లోకి వచ్చేది, గౌతమ్ని మెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేది, గౌతమ్ని ఎట్లా తిట్టాలని చూస్తే ఎక్కడ దొరుకుతలేడేంది, ఏదో ఒకటి చేద్దాం, ఆడియన్స్తో మాట్లాడతాడు ఓకే, ఆడియన్స్తో ఓకే మాట్లాడతాడు అని కూడా తిడదాం అని చెప్పి చెప్పేటట్టుగా బయట తయారైంది. కంప్లీట్గా అసలు ఎట్లా గెలుస్తాడు గౌతమ్ అనే అతను, లేదు తెలుగు కంటెస్టెంట్ ఎట్లా గెలుస్తాడు, తెలుగు అనేది పక్కన పెట్టరబ్బా, అసలు ఆ కంటెస్టెంట్ తప్ప, నిఖిల్ అనే కంటెస్టెంట్ తప్ప మిగతా వాడు ఎవడు గెలవడానికి లేదు అనేటట్టుగా ఇక మొత్తం ఇక కింద మీద అయిపోయి మొత్తం నెగిటివ్ వీడియోలు పడుతున్నాయి బయట. నెక్స్ట్ ఇక మనోడు నిఖిల్ మొహం కాలు చేతులు కట్టుకున్నాక తాళాలు చేసినాక కొంచెం బ్రెయిన్ రిలీఫ్ అయింది, కొంచెం రిలీఫ్ అయిపోయి ఆడియన్స్కి నేనేంటో ప్రూవ్ చేసుకొని బయటకు వస్తా, మీ సపోర్ట్ నాకు కావాలి. అప్పుడు నేను అన్నాను కదా వెళ్ళిపోతాని, లేదు సారీ, వెరీ సారీ, అపాలజీ తీసుకుంటున్నా, ఐఎమ్ రియల్లీ సారీ, మీరు నన్ను ఇష్టపడి ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నా. ఒక కారణం, మీరు ఇక్కడ నన్ను ఉంచినందుకు ఏదో కారణం ఖచ్చితంగా ఉంటుంది. సో ఎక్కువ ఎక్కడ రైటో ఎక్కడ రాంగో తెలియదు, కానీ నా బెస్ట్ నేను ఆడతా, థ్యాంక్ యూ. ఈ వారం నేను నామినేషన్ నుంచి సేవ్ అయితే కనుక కప్పు తీసుకొని ఇంటికి వస్తా అని చెప్పిండు. ఈయన కప్పు తీసుకొని ఇంటికి వస్తే ఈయన కానీ, గౌతమ్ కానీ, తేజ కానీ, అవినాష్ కానీ, పృథ్వీ కానీ, ప్రేరణ కానీ, యష్మి కానీ, విష్ణుప్రియ కానీ, రోహిణి కానీ, ఎవరైనా కానీ పోయి ఆడున్న 10 మందిలో ఎవరో ఒకరు కప్పు తీసుకుని బయటకు వచ్చారు. ఏమవుతుంది? నీకు నాకేమవుతుంది? ఏమీ రాదు, టైంపాసే కదా. అది గుర్తుంచుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక కింద బూతులు కనబడుతూ ఉంటాయి కామెంట్స్లలో, అస్సలు పట్టించుకోకూరి, అంతా నప్పతట్లా పాడుకోరు. సారీ,
ఆ బూతులు పెట్టేటోళ్ళంతా వేస్ట్ ఫెలోస్, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు. ఓకే, వాళ్ళ డమ్మీగానే ఉత్తే అవన్నీ. వాళ్ళు ఉత్తగా డబ్బులు తీసుకొని కామెంట్ పెట్టే బ్యాచ్. వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు, బూతులే మాట్లాడతారు. వాళ్ళ గురించి పట్టించుకోకూడదు అంతే. నిజంగా బిగ్ బాస్ లవర్స్ గింత పొడుగు రాస్తారు, రాసి మొత్తం ఇట్లా అయింది కదా, గట్లయింది కదా, గిదైంది కదా, గదైంది కదా, గందుకి ఇట్లా అయింది, గిది గట్ల అయింది కదా అని చెప్పి ఇంత పొడుగు రాస్తారు నిజంగా బిగ్ బాస్ లవర్స్. లేదు, జనరల్గా చూసే చాలామంది కూడా కామెంట్ పెడితే డీసెంట్గా పెడతారు. ఎవ్వరు కూడా నోరు ఖరాబ్ చేసుకోవాలని చూడరు, ఇష్టం ఉన్న బూతులు మాట్లాడరు. మాట్లాడేటప్పుడు వాడు మనిషి కాదు, వాడు వేస్ట్ ఫెల్లో. ఎందుకు ఆడు డబ్బులు తీసుకుంటాడు కాబట్టి పెడతాడు అంతే. వానికి ఏం పని, బూతులు తిట్టడే పని అన్నట్టు. నెక్స్ట్ ప్రేరణ అంటే ప్రేరణ వచ్చింది మళ్ళా అక్కడంతా క్లారిఫికేషన్ తీసుకుంటారు. ప్రేరణ నేను మెగా చీఫ్గా చేసినప్పుడు చాలా తప్పులు చేసినా సారీ క్షమించండి అని చెప్పి రియలైజ్ అయింది అన్నట్టు. ఇప్పటికీ రియలైజ్ అయింది బిడ్డ, కానీ ఊరికే అందరు చెప్పారు కాబట్టి సొంతంగా రియలైజేషన్ వస్తుంది. గది రియలైజేషన్ ఎప్పుడు ఎవడో మోటివేట్ చేస్తేనో ఎవడో చెప్తేనో వచ్చేది అంతవరకే ఉంటుంది. జుస్సని పొంగి బుస్సు అనేది మొత్తం పొంగు లెక్క అన్నట్టు, పాల మీద పొంగిపోయిన తర్వాత మళ్ళీ సలవడ్డట్టుగా ఉంటుంది. కానీ మన లోపల రావాలి, మన లోపల వస్తే మారుతుంది ముచ్చట. ప్రేరణకు అందరూ చెప్పారు కాబట్టి నేను మెగా చీఫ్గా మిస్టేక్ చేసిన అని చెప్పింది. ఆ తర్వాత రెండోది యష్మి నిఖిల్ గురించి లేచింది. నిఖిల్ గురించి నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటే, నిన్న సీత చెప్పింది మాత్రం కంప్లీట్లీ రాంగ్. అసలు అతను నన్ను ఎప్పుడు గేమ్ పరంగా యూజ్ చేయలేదు, ఆ కన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా. ఐఎమ్ వెరీ సారీ నిఖిల్, అది నా వల్ల అయింది కాబట్టి నేను రియల్లీ సారీ చెప్తున్నా. నన్ను యూజ్ చేసుకోలేదు, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ హౌస్లో కన్ఫర్మ్గా చెప్తాను, నన్నే కాదు ఏ అమ్మాయిని కూడా యూజ్ చేసుకోలేదు అని చెప్పి, గేమ్ పరంగా యూజ్ చేసుకోలేదని చెప్పింది. మంచి స్టెప్ ఇది, పనికిరాని స్టెప్. ఎందుకు చెప్పన్నా, మంచి స్టెప్ ఎప్పుడైతే తెలుసా, ఇదే పాయింట్ అక్కడ మాట్లాడాలి. నన్ను ఎప్పుడు యూజ్ చేసుకున్నా చెప్పు సీత, బాగా ఆడుతుండు కదా, నేను కూడా ఆడుకుంటున్నా, నా ఆట నాది. అది ఏదన్నా లైకింగ్ గీకింగ్ గురించి మాట్లాడుకున్నాం కానీ ఎక్కడ యూజ్ చేసుకున్నాడు చెప్పు అని చెప్పి మాట్లాడాలి. నిఖిల్ కూడా పాయింట్ రేజ్ చేస్తే అక్కడే రేజ్ చేయాలి. ఇదంతా సోది ముచ్చట, కానీ ఇది కూడా గొప్పే అని చెప్పాలి, బయట చెప్తారు, నేను చెప్పాలి. నెక్స్ట్ పృథ్వీ, ఓకే విష్ణు ఈజ్ మై ప్రియారిటీ అని చెప్పేస్తాడు. వాళ్ళిద్దరు ప్రియారిటీలు వాళ్ళకు ఉంటాయిలే, జోక్ చేసింది కానీ చెప్తున్నా, వాళ్ళకుండే ప్రియారిటీలు వాళ్ళకు ఉంటాయి. దునియా ఏనమని నాకు నువ్వు నీకు నేను గోక్కుంటూ ఉంటున్నాము, బయట వేవులకాలకి సపరేట్ మళ్ళీ ఉంటాయి. నెక్స్ట్ నిఖిల్, నాకు సార్ ఒక మాట చెప్పారు, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ సాధించాలని. సో నేను ఇక్కడ ప్రూవ్ చేసుకుంటా, ఐఎమ్ నాట్ గోన్ గివ్ అప్. నేను గివ్ అప్ ఇచ్చే ఉద్దేశం లేదు, అలాంటి పర్సనాలిటీ కూడా కాదు. దేర్ ఈజ్ నో వే నేను ఒక్కరిని వాడుకొని గేమ్ ఆడడం అనేది నా వ్యక్తిత్వమే కాదు. అవసరమైతే నేను వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉంటాను. ఇది ఎట్లా చెప్పాలి తెలుసా, ఇది నిఖిల్కి సింపతి చేసి చెప్తారు చూడు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, మార్కెట్లో చాలామంది ఎట్లా చెప్తారంటే, చూసారా ఎంత డేర్గా చెప్పాడు, అతను వెళ్ళిపోవడానికి కూడా రెడీ, నా ప్రయాణం ఇంతటితో అయిపోయింది అన్నప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగినాయి. అసలు ఎంత ఎమోషనల్ అయితే కానీ అలాంటి మాటలు వస్తాయి. నిజంగా తప్పు చేసిన నోటి నుంచి అట్లాంటి మాటలు వస్తాయా? తప్పు చేసే ఉద్దేశం ఉంటే అట్లాంటి మాటలు వస్తాయా? తను వెళ్ళిపోవడానికి కూడా రెడీ అన్నాడు. దట్ వాజ్ నిఖిల్. నిజంగా అలాంటి కంటెస్టెంట్ మళ్ళీ ఇలా ఏ తెలుగు బిగ్ బాస్ చరిత్రలో రాదు అని చెప్పి చెప్తారు. అట్లా చెప్తారు చూడు. నెక్స్ట్ పృథ్వీ అయిపోయింది, నిఖిల్ అయిపోయింది చెప్పేసిండు. ఓకే, నెక్స్ట్ విష్ణుప్రియ నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటు, విష్ణుప్రియ నిఖిల్ కాదు, అవినాష్ విష్ణుప్రియకి చెప్తాను. క్లీనింగ్ టాపిక్ మీద పంచాయతీ నడుతుంది అబ్బా. ఇది ఎంత బాగా ఎడిట్ చేశారు. విష్ణుప్రియ రైట్ అన్నట్టుగా, లేదు రాంగ్ కాదు అన్నట్టుగా ఎడిట్ చేశారు. కానీ విష్ణుప్రియ అంత అయిపోయిన తర్వాత, ఈ విష్ణుప్రియ, అవినాష్, రోహిణి, ఇలా ముగ్గురు మధ్యలో జరిగిన చిన్న కాన్ఫ్లిక్ట్. అక్కడ అసలు రోహిణి తప్పే లేదు, కానీ విష్ణుప్రియ తప్పు అని చెప్పిన తర్వాత బయటకు వచ్చినాక పృథ్వీతోటి మాట్లాడేటప్పుడు మనకు చూపించిన కంటెంట్ ఏంటంటే, ఎందుకు కోపం వచ్చింది నీకు అక్కడ అని చెప్పి పృథ్వీ అడిగింది. అంటే నాది ఇప్పుడు కోపం కాదు, లాస్ట్ టైం మెగా చీఫ్ అయినప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది. ఇట్లా తిప్పడం గురించి ఇక్కడ అక్కడ చెప్పింది కదా, అక్కడి నుంచి వెళ్ళి వచ్చింది, ఇక్కడ చెప్పి అక్కడ చెప్పి అసలు అదంతా నాకు నచ్చలేదు అని చెప్పాను. అది కదా, అది కంటిన్యూ అవుతుందని చెప్పింది. అయితే ఇక్కడ ఏంది, నేను చేస్తున్నా కదా, చేసిన పనికి నా ఎఫర్ట్స్కి అప్రిషియేట్ చేయకపోగా ఇట్లాంటి మాట్లాడుతున్నాడు, క్లీనింగ్ చేయట్లేదు అంటున్నాడు అని ఒక పాయింట్ చెప్పింది కదా. అక్కడ లైవ్లో ఏమొచ్చింది తెలుసా, నేను చేయడమే గొప్ప, నేను నీట్గా తుడవడం అంటే నేను తుడవను, నా తర్వాత వచ్చిన వాళ్ళు తుడుచుకుంటున్నారు కదా నీట్గా, ఎవరు చేస్తుంది,
నేను చేసే కాడికి చేస్తా. అన్న అది పోలేదు, ఇది పోలేదు, మట్టి పోలేదు, దుమ్ము పోలేదు, అవన్నీ నేను చెయ్యను. నేను చేయడమే ఎక్కువ. నీట్గా చేయాలంట. నీట్గా ఎందుకు చేస్తా? నేను చెయ్యను. నా తర్వాత వచ్చిన వాళ్ళు చేసుకుంటారు కదా నీట్గా చేసుకొని. ఈ మాట్లాడింది అవన్నీ చిక్కి చిక్కి డస్ట్బిన్. ఎందుకంటే ఆయనతో విష్ణుప్రియ యొక్క నెగిటివ్ అవుతుందో మళ్ళా. సరే, ఈ పంచాయతీ ఏంటంటే అసలు ఈమెకి ఇచ్చిన డ్యూటీస్ ఉన్నాయి కదా, ఊడవడం, మీద ఊడుస్తుంది, దుమ్ము పోతలే అంటే నేను అంత ఎక్స్పర్ట్ని కాదు, నేను ఊడవను అని చెప్తుంది, డైరెక్ట్గా చెప్తుంది. ఇవాళ చేయాల్సిన పని ఈరోజు పొద్దుకి చేస్తా, రాత్రి చేస్తా, అప్పటికి చేస్తా, ఇప్పటికి చేస్తా అంటుంది కదా. తెల్లారింది అనుకో, ఈరోజు పని ఉంది కదా అయిపోయింది. నిన్న అది చేయలేదు కదా, ఆ పనితో పాటు ఇంకో పని చేయంటే నిన్నటిది నిన్ననే అయిపోయిందని చెప్తుంది. అరే నిన్నటిది అయిపోలేదు కదా, నువ్వు చేయలేదు కదా అంటే, నిన్న చేయకపోతే ఇవాళ అయిపోయింది కదా అని చెప్తుంది. అండ్ ఇంకో రకంగా కూడా చెప్తుంది. ప్రేరణ ఉన్నప్పుడు ఎట్లా అంటే, నిన్న నైట్ది ఉందా, నేను రేపు పొద్దున్న చేస్తా అంటుంది. రేపు పొద్దున ఆ పని చేస్తుంది. మళ్ళీ ఈరోజు చేయాల్సింది ఉంటుంది కదా, ఈరోజు చేయదు. మళ్ళీ నిన్నటిది ఈరోజు చేస్తుంది. ఈరోజు ఇక మళ్ళీ ఈరోజు చేయదు, అయిపోయింది అంటుంది. ఈరోజు చేసేసిన కదా అంటుంది. కాదు, అది నిన్నటిది ఈరోజు చేసినావు కదా, మరి ఈరోజు పని ఎవరు చేస్తారంటే, నేను ఈరోజు పని చేసినా లేదా, రెండు పనులు చెప్తే నేను ఎందుకు చేస్తా అంటుంది. అది అసలైన కామ్చోరు. మరి ప్రేరణ గౌతమ్ని మాత్రం కామ్చోరు, పని దొంగ, మన్ను, మశానం అని పేర్లు పెట్టింది. ఈమెకి పెట్టిందా? అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తానంటే, అవినాష్ అది బండ క్లీన్ చేసినావు, దాని మీద ఎట్లున్నది అట్టే మురికున్నది, అది చక్కగా క్లీన్ చేయలేదు అని అంటే, చేసిన నేనే అయిపోయింది. అట్లా కాదు, బండ సరిగ్గా తుడవలేదు కదా అని అంటే, లేదు అవసరమైతే ఈ పాయింట్ మీద నామినేట్ చేస్తే చేసుకోపోరు. అలాగే రోహిణి అన్నది బండ క్లీన్గా తుడవలేదు అని చెప్పి నామినేట్ చేస్తే ఎట్లుంటుంది అని అన్నదానికి సీరియస్ అయిపోయి, నువ్వు అలా అనడం నాకు నచ్చలేదు రోహిణి, నా పాయింట్ నేను చెప్పుకుంటున్నాను, నువ్వు ఎట్లా మధ్యలోకి వస్తావు, నామినేషన్స్ అంటే కాదు, ఆ నామినేషన్స్ వరకు ఎందుకు వెళ్ళిపోయినావు అనే పాయింట్ అని చెప్పి అక్కడ అవినాష్ అన్నా. కానీ నువ్వు నన్ను కరెక్ట్ చేయాలని చూడకు, అవసరం లేదు నాకు. నా వాయిస్ నేను చెప్పుకుంటున్నా, నా పాయింట్ నేను చెప్పుకుంటున్నా, అది రాని, అడ్డుకట్ట వేయకు. ఇవి ఏం చెప్తాను, ఏమి రానియాలి, ఏం అడ్డుకట్టేయద్దు. ఇంకా బండ తుడుచడానికి నామినేషన్ చెప్తే గలీజుకుంటుందమ్మా అంటే తప్ప. అదే పృథ్వీ కరెక్ట్గానే అడిగిండు, అందులో కోపపడడానికి ఏముందో, వాళ్ళు అడగడం తప్పలేదు కదా అంటే, నేను తుడవడం ఎక్కువ అన్నట్టు మాట్లాడింది. బండ తుడుచుడబ్బా ఈ లొల్లి పంచాయితీ. ఎక్కడ పడే అక్కడనే ఉంటుంది, ఎక్కడ తుడతలేదు చక్కగా, కింద ఊడవాలంటే ఊడతలేదు చక్కగా. మొన్న అందరూ వాళ్ళే కలిసి మళ్ళీ దులుపుకుంటారు అంతా. మొత్తం ఎక్కడున్న అన్న మెతుకులు అక్కడే ఉన్నాయి, ఎక్కడున్న ఫుడ్ పార్టికల్స్ అక్కడే ఉన్నాయి, ఎక్కడున్న చెత్త అక్కడే ఉంది. అసలు నువ్వేం ఊడ్చినావు అన్న పాయింట్ మాట్లాడితే, నేను ఊడవడమే గొప్ప అంటుంది అంతే. భలే ఉన్నదా. టేస్టీ తేజ, అవినాష్, పృథ్వీ వీళ్ళు ఇక్కడ ప్రేరణ టేస్టీ తేజ మీద ప్రాంక్ చేసారు. ప్రాంక్ కాదు యాక్చువల్లీ, పడుకుంటే కుక్కలు మరితే పనిష్మెంట్, మెగా చిప్గా పనిష్మెంట్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో దుంకాలి. అది షెట్లెస్గా దుంకితే కనుక యష్మితోటి కిస్ అని చెప్పి ఒక ఫన్నీ థింగ్ చేస్తారు. అంతా కూడా సరదాగా అయిపోయింది, అందులో పెద్ద విషయం లేదు చెప్పడానికి. అదంతా కామెడీగా జరిగింది. టేస్టీ తేజ కూడా అన్నీ తెలిసి కామెడీ జనరేట్ చేసిండు. నెక్స్ట్ రోహిణి, అవినాష్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. దీనికి ఎందుకమ్మా నామినేషన్ దాకా అని చెప్తే, ఆ పాయింట్కి నన్ను కరెక్ట్ చేయకు అని అంటది ఏంది, డోంట్ టెల్ అని చెప్పి గట్టిగా అనిపోయింది. డోంట్ టెల్ అనుకుంటూ వెళ్ళిపోయింది. అంత గట్టిగా అరుస్తుంది ఏందిరా అంటే, నేను చీఫ్ అయినప్పుడు కూడా, ఆమె చీఫ్ అయినప్పటి నుంచి వెళ్ళి కూడా అవినాష్ గారు అని చెప్పి సర్కాస్టిక్గానే మాట్లాడుతుంది. వంట చేసిన తర్వాత క్లీన్ చేస్తుంది, ఎవరైనా వంట చేసిన తర్వాత క్లీన్ చేయాలి, కానీ వంట చేయకంటే ముందు క్లీన్ చేసేసి నా పని అయిపోయింది అంటది. ఆ తర్వాత వంట చేసిన తర్వాత కదా అక్కడ అంతా గలీజ్ అయ్యేది, అప్పుడు క్లీన్ చేయది అని చెప్పి అంటాడు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే, వంట చేసిన వాళ్ళు మళ్ళీ క్లీన్ చేసుకుంటారు అక్కడ, ఎందుకంటే గలీజ్గా ఉంటే చేయబుద్ధి కాదు కదా, అన్నీ ప్లేట్లు పెట్టుకుంటారు, అన్నీ తినాలి కాబట్టి, అందుకే మంచిగా అనిపించక వాళ్ళు చేసుకుంటారు ఎవరి దాళ్ళు. అని గౌతమ్ కృష్ణ అక్కడికి వచ్చి విష్ణుప్రియ గురించా, వాళ్ళ ఫాదర్ చెప్పినా ఎవరు చెప్పినా అసలు ఆమె అర్థమే చేసుకోదు, ఇదే కరెక్ట్ అని వితండవాదం చేస్తూ ఉంటుంది అని చెప్పి అనేసరికి అక్కడికి మనకు కట్ చేయగానే ఆఖరి మెగా చీఫ్ టాస్క్ అంటే ఈ రోజుది మొదలుపెట్టారు. ఈరోజు మొదలుపెట్టిన తర్వాత చాలా స్పీడ్గా అవ్వగొట్టారు కదా. యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ అంతా రేపు వేసుకోవచ్చు. అంటే రేపు చాలా గొడవలతోటి, అంటే పృథ్వీ వర్సెస్ గౌతమ్, నబీల్ పృథ్వీ వర్సెస్ గౌతమ్, నబీల్ పృథ్వీ యష్మి వర్సెస్ గౌతమ్, ఇట్లా చాలా గౌతమ్ తోటి జరిగినాయి. అవన్నీ వేసుకోవచ్చు, కానీ అవన్నీ తీసేసారు. అయితే ఆఖరి మెగా చీఫ్ పోటీ ఏంటంటే, టీషర్ట్ల మీదకి వెళ్ళి పడతాయి. టీషర్ట్ల మీదకి పడ్డప్పుడు మీ టీషర్ట్ని ప్రొటెక్ట్ చేసుకొని
బజర్ మోగేదాకా ఉంచుకొని ఆ టీ షర్ట్ని తీసుకుపోయి ఆడ ఉన్న బొమ్మకి ఏమంటుంది అని మ్యానిక్వీనో ఏదో అంటారు, దాన్ని తలగబెట్టాలి. దానికి తలగబెట్టాలి ఇన్ ద సెన్స్ తగిలియాలి, దానికి తొడగాలి. ఓకే, తలగబెట్టడం మా దగ్గర అదే, కాల్చడం కాదు. అయితే ఏరియాకో భాష అబ్బా. తలగబెట్టడం అంటే తగిలేయడం, దానికి తొడగడం. ఓకే, నేను నా నోట్లకి వెళ్ళి అట్నే వస్తాను. మళ్ళీ పూసుకొని తలగబెట్టడం అంటే కాల్చేస్తాను అనుకున్నారు. వీడు ఎందుకు కాల్చేయడం గురించి మాట్లాడుతున్నాను అనుకున్నారు. నెక్స్ట్ అయితే మెగా చీఫ్ టాస్క్, ఇది ఆఖరి మెగా చీఫ్. 5 స్థానాలు మాత్రమే ఉన్నాయి మీరు కంటెండర్ అవ్వడానికి. పైకి వెళ్ళి టీ షర్ట్ వారేస్తాం, మీరు ప్రొటెక్ట్ చేసుకొని ఆడ తీసుకొని పెట్టాలి, లేదు మీది చినిగిపోతే కనుక వేస్ట్ దానిలో పడేయాలని చెప్పారు. పోటీ నుంచి తప్పుకుంటారని చెప్పారు. అయితే రౌండ్కి ఒక రూల్ పెట్టిండు బిగ్ బాస్, కానీ ఇక్కడ మనకు క్లారిటీగానే చూపించే ప్రయత్నం చేసిండు. అక్కడ చూపించినట్టు ఇక్కడ చూపించలేదు. అయితే పొద్దున మొదలైంది, రాత్రికి అయిపోయింది టాస్క్. మనకి చాలా ఫాస్ట్గా 20 నిమిషాలలో కొట్టి పారేసింది, కానీ అక్కడ అట్లా కాలే, ఎంత పొడుగు సాగింది అన్నట్టు. సో అది మనకు చాలా ఫాస్ట్గా చూపించారు, వెరీ నైస్. అయితే ఫస్ట్ రౌండ్లో ప్రేరణ టీ షర్ట్ వేస్తున్నాం అని చెప్పి బిగ్ బాస్ మాకు చెప్పగానే శారీ ఉంది. ఆ శారీ పంచాయతీ ఆల్రెడీ చెప్పేసిన స్టార్టింగ్. అవినాష్ నేను శారీ మార్చుకొని వస్తే బెటర్ ఏమో అని అంటుంది. ఇల్లు మార్చుకునిరా, 2 నిమిషాలలో ఫాస్ట్గా మార్చుకున్నా, నువ్వు వచ్చే వరకు అయితే ఆపుదాంలే అని అంటే, కొంచెం నువ్వే అవినాష్ సంచాలక్ కాబట్టి కొంచెం చూసుకో ప్లీజ్. ఆ శారీ ఆ టీ షర్టు దయచేసి నేను వచ్చే వరకు ఎవరికి ఇవ్వకు, అప్పుడు రాగానే నాకు ఇచ్చేసి అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ చేద్దాం అని అంటుంది. సరే అంటాడు. అన్నందుకు ఇక్కడ పృథ్వీ వచ్చి అట్టెట్లా చేస్తావు, నేను నైట్ ప్యాంట్ మార్చుకోవాలందో అనుకుంటా, నెక్స్ట్ ఆపుతావా అని అంటాడు. అట్లా కాదు, మరి శారీ తోటి ఉంది కదంటే, శారీ అని తెలియదా, గేమ్ స్టార్ట్ అయ్యే ముందే మార్చుకొని రావద్దా, రెడీగా ఉండండి అని చెప్పలేదా బిగ్ బాస్ అని చెప్పి అన్నాడు. ఇవన్నీ పాయింట్స్ కరెక్టే, కాకపోతే మార్చుకుంటా అన్నప్పుడు మనం వదిలేయాల్సిందే. ఎందుకంటే కొన్ని ఉంటాయి, కొన్ని ఎథిక్స్ ఉంటాయి, కొన్ని మోరల్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆడపిల్ల నో అంటే నో అని చెప్పి ఎవరు బాగా మాట్లాడారు కదా, మరి వాళ్ళ నోరెట్టి పోయింది. ఆడపిల్లకి డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే డిస్కంఫర్ట్ ఉంది, మార్చుకోవాలంటే మార్చుకోవాలి కదా. సరే, ఇక్కడ యష్మి లేచింది, లేడీస్ అనేవాడు వాడద్దు, పాపం లేడీస్ గీడీస్ అనే అట్టండి మాట్లాడద్దు. డ్రెస్ చేంజ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకో, కానీ లేడీస్ అనే మాట మాట్లాడద్దు. లేడీస్ కాదా వీళ్ళు, మర మనుషుల, రోబోట్ల. నబిల్, యష్మి, పృథ్వీ వీళ్ళంతా కూడా ప్రేరణ టీషర్ట్ మీద అటాక్ చేశారు. వీళ్ళు ముగ్గురు చేసి చింపేశారు. ఇక్కడ ఏంటంటే దే ఆర్ ప్రూవింగ్ దే ఆర్ ఇండివిజువల్. లైక్ యష్మి అందుకే ప్రేరణ మీద పడ్డది. ఏం లేదు, ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్ అని ప్రూవ్ చేసుకోవడానికి తాపత్రయం. లేదంటే యష్మి ఎందుకు అటాక్ చేస్తే చేయదు. నబిల్, అవినాష్ వీళ్ళిద్దరూ నబిల్, అవినాష్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నబిల్ అంటున్నాడు, అందరూ ఎందుకు ఆగారో తెలుసా, టీషర్ట్ మీద ఫైట్ చేయడానికి రాలేదు నబిల్ కానీ, అంటే మిగతా వాళ్ళు కానీ రాలేదు. ఓన్లీ నేను, యష్మి, పృథ్వీ ముగ్గురు మాత్రం ఆడినాం కదా, మిగతా వాళ్ళు ఎందుకు ఆడలేదు తెలుసా. ఒకటే పాయింట్ అబ్బా, ఒకవేళ వాళ్ళు ఆడిరు అనుకో, వాళ్ళు టీషర్ట్ చింపారు అనుకో, వాళ్ళ టీషర్ట్ ఎవరైనా చింపుతారన్న భయం అని చెప్పి ఒక మాట అన్నాడు. అయితే నెక్స్ట్ నిఖిల్, ప్రేరణ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరికి సపోర్ట్ చేస్తే చెయ్యి, ఎందుకంటే అవుట్ అయినా కాబట్టి ఎవరికి సపోర్ట్ చేస్తే చెయ్యి అని చెప్పి ఒక మాట అన్నాడు. అయితే బిగ్ బాస్ మామ ఏం చెప్పాడంటే, ప్రేరణకి నువ్వు నెక్స్ట్ సంచాలకువి, కానీ నువ్వు ఎవరిది ప్రొటెక్ట్ చేయదు, ఎవరిది డ్యామేజ్ చేయొద్దు అని చెప్పాడు. గౌతమ్ కృష్ణ టీషర్ట్ పడంగానే పృథ్వీ, యష్మి, నబిల్ వీళ్ళు ముగ్గురు చింపడానికి ట్రై చేశారు. ఇక్కడ టేస్టీ తేజ చిన్న లాజిక్ ప్లే చేసిండు. అది చాలా మంది జనాలకు అర్థం కాదు. టేస్టీ తేజ టీషర్ట్ పడంగానే పట్టుకొని పోయి కింద ఇట్లా పడిపోతాడు, కింద పడిపోయి అట్నే ఉంటాడు. అట్నే ఉండి గుంజుకుంటూ ఉంటారు, టీషర్ట్ గుంజుకునే ప్రయత్నం చేస్తారు వేరేటోళ్ళు, పక్కన వాళ్ళు. ఎవరు, నబీలు, యష్మి, పృథ్వీ వాళ్ళు గుంజే ప్రయత్నం చేస్తుంటే, ఊరే ఆగరా, చింపేదాకా ఆగర్రా అని చెప్పి అన్నాడు. అక్కడ నుంచి రోహిణి దగ్గరికి పోయింది, రోహిణి ప్రొటెక్ట్ చేసింది, రోహిణి కాపాడడానికి ట్రై చేసింది గౌతమ్ కృష్ణ టీషర్ట్. అయితే యష్మి తేజని, ఆ తర్వాత ఏంటంటే తేజ గౌతమ్ కృష్ణకి సపోర్ట్గానే పట్టుకున్నాడని చెప్పి చెప్తాడు. చెప్పగానే అవునా సపోర్ట్గా పట్టుకున్నాడు, వీడు సపోర్ట్ చేసిందని చెప్పి అందరూ అంటారు. అవును అంటే మరి చింపేయాలి అది అన్నావు కదా, చింపాలి అని అన్నావు కదంటే, నేను చింపాలి అని అంటే మీరు నా దగ్గరికి రారేమో అని అనుకున్న, బజర్ మోగేదాకా అట్లా మ్యానిపులేట్ చేద్దాం అని అనుకున్నా, కానీ కాలేదు, అంత లోపల మీరు గుంజుకున్నాడని చెప్పి తేజ చెప్పిండు. నాకేమో ఇప్పుడు యష్మి నాకు నిన్ను నమ్మాలని లేదు, నువ్వు కావాలని ఇట్లా చెప్తున్నావేమో, ఇది నీ స్ట్రాటజీ ఏమో, నిన్ను నమ్మద్దు అనేది నా స్ట్రాటజీ అని చెప్పి అంటుంది. అయినా ఓపెన్ ఎందుకు చేసినావు, మరి నువ్వు చింపొద్దు అనుకున్నాడు అంటే, అది కాదు నేను చేయలేదు అన్నట్టుగా మాట్లాడతాడు. యాక్చువల్లీ ఓపెన్ చేయలే.
నేను చించుతా అని అంటే అక్కడ మీరు ఆగిపోతారు అని అనుకున్నా అని అంటాడు. అక్కడ గౌతమ్ కృష్ణ ఏమంటాడంటే చించినా నేను బాధపడా, దానికి పగబట్టను అని చెప్పి ఒక మాట అంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్ విష్ణుప్రియ, నిఖిల్, పృథ్వీ. విష్ణుప్రియ నిఖిల్ దగ్గరికి వచ్చి అడుగుతాను పృథ్వీకి సపోర్ట్ చేస్తావని. అవినాష్ ఒక్కడు మాత్రం నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. పృథ్వీ టీషర్ట్ పడ్డది. టీషర్ట్ పడంగానే అవినాష్ ఒక్కటి ట్రై చేసిండు. మిగతా వాళ్ళు ఎవరు కూడా అసలు పృథ్వీ టీషర్ట్ని పట్టుకోవడానికి ట్రై చేయలేదు. పృథ్వీ ముందే చెప్తాడు నాది ప్రొటెక్ట్ చేస్తే నేను ఎవరిది చింపను అంటాడు. నాది ఎవరెవరు ప్రొటెక్ట్ చేస్తారో వాళ్ళది చింపను అంటాడు. అందుకని చెప్పి ఆ రౌండ్లో అది పృథ్వీ టీషర్ట్ ఉన్న రౌండ్లో అవినాష్, యష్మి వీళ్ళిద్దరు తప్ప అందరూ కూడా పృథ్వీకి సపోర్ట్ చేశారు. నబీలు, విష్ణుప్రియ, నిఖిల్ మిగతా వాళ్ళంతా కూడా విష్ణుకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ గౌతమ్ కృష్ణ గ్రూప్ గేమ్ అంటాడు. గ్రూప్ గేమ్ అంటే ఇక్కడ పంచాయతీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పృథ్వీకి అండ్ మన ఎవరు గౌతమ్కి పంచాయతీ అవుతుంది. ఇక్కడ నబీలు అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు కూడా గట్టిగానే ఫైట్ చేస్తారు గౌతమ్ తోటి. సో ఇక్కడ పృథ్వీ టీషర్ట్ ఎవరు చింపలేదు కాబట్టి పృథ్వీ కంటెంటర్ అయిపోయాడు. నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి పృథ్వీ సంచాలకుగా ఉన్నాడు అండ్ గౌతమ్ కృష్ణ ప్రేరణ ప్రొటెక్ట్ చేయడానికి గౌతమ్ కృష్ణ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరూ ప్రొటెక్ట్ అయినా డ్యామేజ్ అయినా చేయడానికి ఆప్షన్ ఇస్తానని చెప్పి బిగ్ బాస్ మా అప్పుడు అలో చేసిండు. అయితే ఇక్కడ విష్ణుప్రియ, యష్మి విష్ణుప్రియ వర్సెస్ యష్మి ఒకటి గొడవ జరిగింది. అయితే ఈ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు ఏమైందంటే విష్ణుప్రియ యష్మిని గట్టిగా హోల్డ్ చేసి పెడుతుంది. పృథ్వీ టీషర్ట్ జనకు కూడా చాలా కష్టపడుతుంది. ఎక్కడ కూడా కష్టపడదు. యాక్చువల్లీ విష్ణుప్రియ ఎవరి కోసం ఆడదు. విష్ణుప్రియ ఓన్లీ విష్ణుప్రియ కోసము అండ్ పృథ్వీ కోసం మాత్రమే ఆడుతుంది, ఎవరి కోసం ఆడదు. సో విష్ణుప్రియ ఏమంటుందంటే యష్మిని బాగా హోల్డ్ చేసిన కదా అంటే ఏం మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి ఇక్కడ ఇద్దరు అరుచుకుంటారు. ఇక్కడ ఏం పెద్ద మ్యాటర్ లేదు. విష్ణుప్రియ అన్నట్టుగా గొడవ పెట్టుకోమన్నారని చెప్పి గొడవ పెట్టుకుంటాం అన్నట్టుగా అనిపించింది. అక్కడ ఏం పెద్ద లేదు. ఓన్లీ ఈమె హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఆమెకి పెయిన్గా ఫీల్ అయ్యి నా పెయిన్ నువ్వు కామెడీ చేస్తున్నావు అని చెప్పి యష్మి ఫీల్ అయింది. అండ్ యష్మికి అంతకు మించిన దెబ్బలు జరిగినప్పుడు కూడా పెద్ద దెబ్బలు తగిలినప్పుడు కూడా పెద్దగా ఎప్పుడు మాట్లాడలేదు కదా. ఇప్పుడు మాట్లాడేసరికి ఏదో కావాలని చేసినట్టుగా అనిపించింది. నీకేమో మరి దెబ్బలు ఎట్లా జరిగినాయి. సరే నెక్స్ట్ విష్ణుప్రియ నాది యష్మి డిఫెండ్ చేస్తా. సరే ఇలా అయిపోయింది లోలి. నెక్స్ట్ అవినాష్, నబీల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అవినాష్ ఏమంటాడంటే నబీల్ నేను నీకైతే గ్రాటిట్యూడ్ తోటి ఉన్నా, నేను ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి ఒక మాట్లాడతాడు. ఓకే అని అనుకుంటారు. ఆ తర్వాత రౌండ్ స్టార్ట్ అవుతుంది. రౌండ్లో నబీల్దే టీషర్ట్ పడుతుంది. టేస్టీ తేజ టీషర్ట్ పడుతుంది. టేస్టీ తేజ టీషర్ట్ పడంగానే నిఖిల్ సపోర్ట్ చేస్తాడు టేస్టీ తేజకి, నబీల్ సపోర్ట్ చేస్తాడు, రోహిణి సపోర్ట్ చేస్తుంది, గౌతమ్ కృష్ణ సపోర్ట్ చేస్తాడు. ఇంతమంది సపోర్ట్ చేస్తారు ఆటోమేటిక్గా టేస్టీ తేజ కూడా భలే ఆడతాడు. ఆడ స్విమ్మింగ్ పూల్ దగ్గర పోయి అటు పోయి ఇటు పోయి బాగానే ఆడతాడు. సో టేస్టీ తేజ టీషర్ట్ ప్రొటెక్ట్ చేయబడుతుంది. తీసుకుపోయి టీషర్ట్ తగిలిస్తారు. టీషర్ట్ తగిలిచ్చేటప్పుడు కూడా టేస్టీ తేజ తన స్టైల్లో ఒక మెత్తను ఏదో పెట్టి బొర్రలాగా పెడతాడు టేస్టీ తేజ టీషర్ట్ వేసిన బొమ్మకి. నిఖిల్ నేను రోహిణికి సపోర్ట్ చేస్తాను అంటాడు. యష్మికి నేను సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే నేను ఆమెకి మాట ఇవ్వలేదు, రోహిణికి మాట ఇచ్చిన కాబట్టి సపోర్ట్ చేస్తాను ఒక మాట అంటాడు. ఆ తర్వాత 5th రౌండ్ స్టార్ట్ అయింది. యష్మి టీషర్ట్ పడుతుంది. యష్మి టీషర్ట్ పడగానే అందరూ చింపడానికి ప్రయత్నం చేస్తున్నట్టే అనిపిస్తుంది కానీ ఎవ్వరూ చింపరు. హైలైట్ ఏంటంటే పృథ్వీ సపోర్ట్ చేస్తాడు అండ్ నిఖిల్ ఒక్కడే అటాక్ చేసినట్టు కనబడుతుంటుంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా అటాక్ చేయరు. నబీల్ సపోర్ట్ చేస్తాడు. నబీల్ ఎందుకు సపోర్ట్ చేస్తాడంటే నేను నీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా బికాస్ నువ్వు చాలా కసితో ఆడుతున్నావు, అందరి దగ్గర కూడా చాలా బాగా కష్టపడుతున్నావు కాబట్టి నీకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్తాడు. మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారబ్బా. ప్రేరణ, నబీలు, గౌతమ్ కృష్ణ అందరూ కూడా యష్మి టీషర్ట్ చిన్నకుండా సపోర్ట్ చేస్తారు. అండ్ నిఖిల్ గుంజుకోవడానికి ట్రై చేస్తున్నట్టు ఉంటుంది, గుంజుకోడు. దానివల్ల ఏంటంటే ఆ టీషర్ట్ ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఆమె కూడా కంటెంటర్ అయ్యింది. యష్మి డ్రెస్ ఇక్కడ అవినాష్ సరి చేస్తాడు కాబట్టి సరి చేసినందుకు మెచ్చుకుంటుంది అవినాష్ని. నెక్స్ట్ 6th రౌండ్లో అవినాష్ టీషర్ట్ పడుతుంది. పడే ముందు బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నాకు అసలు ఫైట్ చేసే స్కోప్ అని ఇవ్వండి బిగ్ బాస్, వీళ్ళు ఖచ్చితంగా నాకు చింపేస్తారు బిగ్ బాస్ అని చెప్పి రిక్వెస్ట్ పెట్టంగానే కంటెంటర్ అయిన వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం కానీ డామేజ్ చేయడానికి వీల్లేదు అని అంటే వాళ్ళంతా పోయి పక్క కూర్చుంటారు. ఎవరెవరు కంటెంటర్ అయ్యారు? యష్మి అండ్ టేస్టీ తేజ అండ్ పృథ్వీ, వీళ్ళు ముగ్గురు కంటెంటర్లు అయ్యారు. ఇక 6th రౌండ్లో అవినాష్ టీషర్ట్ని చింపి పారేస్తారు. నిఖిల్, విష్ణుప్రియ, నబీలు, ప్రేరణ అందరు కలిసి అటాక్ చేస్తారు. అందరు చింపి పారేస్తారు. అక్కడ ప్రొటెక్ట్ చేయడానికి ఏముండదు. అక్కడ అందరూ అటాక్ అంటే నబీల్ ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేసినట్టే ఉంటుంది కానీ మొత్తంగా అందరూ అటాక్ చేసి చింపారేస్తారు. నాకు తెలుసు నేనే చింపేసుకుంటాను కూడా అంటాడు అవినాష్.
7th రౌండ్. నెక్స్ట్ రౌండ్లో నబిల్ని సపోర్ట్ చేయడానికి ఎవరు లేరా అంటే నాకైతే ఎవరు సపోర్ట్ చేయడానికి లేరు, ఎందుకంటే నేను అందరూ టీషర్ట్లు చింపుతాను కాబట్టి వాళ్ళందరూ నా టీషర్ట్లు చింపుతారని ఒక క్లారిటీ ఉంది. కానీ మళ్ళీ అతనికి కోపం వస్తుంది, ఎందుకు వచ్చిందో తెలియదు. చిన్న పిల్లోడి మనస్తత్వం అన్న ఫీలింగ్ వచ్చింది. అయితే ఇక్కడ అవినాష్ ఉండి నేను నీకు సపోర్ట్ చేస్తానంటే ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ నీకు ఇచ్చిన అన్న పాయింట్ ఉంది తప్ప, లేకపోతే నువ్వు కూడా చింపేటోనివి అంటే అంతే కదా, గేమ్ ఆడాలి కదా అట్లా అవినాష్. అయితే ఆ గ్రాటిట్యూడ్ అయినా అందరికి ఉండదు కదా. ప్రేరణకు ఉందని చెప్పు, గ్రాటిట్యూడ్ లేదు. సో అవినాష్ ఒక్కటి సపోర్ట్ చేసిండు, మిగతా వాళ్ళందరూ నబిల్ టీషర్ట్ని చింపడానికి ప్రయత్నం చేశారు. సక్సెస్ఫుల్లీ నబిల్ టీషర్ట్ని చింపారు. ప్రేరణ, గౌతమ్ కృష్ణ, నిఖిల్, రోహిణి అందరూ కూడా చింపి పారేస్తారు. చింపేసారు అని చెప్పి మనోడు కోపం వస్తుంది. థ్యాంక్ యూ పృథ్వీ, థ్యాంక్ యూ ప్రేరణ, థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ రోహిణి, థ్యాంక్ యూ. ఇక్కడ హౌస్ సపోర్ట్ కావాలి, ఇక్కడ హౌస్ సపోర్ట్ కావాలి ముఖ్యం అని చెప్పి అంటాడు. ఇండివిజువల్గా ఆడుతున్నారు అని చూపించుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు, అందరూ ట్రై చేస్తున్నారు ఇండివిజువల్గా ఆడుతున్నామని. లేకపోతే ఇలా ఎలా చేస్తారు, చేయరు, వీళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడేటోళ్ళు కదా అన్న సెన్స్లో మాట్లాడతాడు. అదే గౌతమ్ కృష్ణ గ్రూప్ గేమ్ గురించి మాట్లాడినప్పుడు మనోడు లొల్లి పెడతాడు. సరే నెక్స్ట్ 8th రౌండ్లో విష్ణుప్రియ టీషర్ట్ పడుతుంది. నబిల్ సపోర్ట్ చేస్తాడు, చాలా బాగా సపోర్ట్ చేస్తాడు. అండ్ నిఖిల్ చించడానికే తీసుకొని పోయినట్టుగా స్విమ్మింగ్ పూల్లో దూకుతాడు, కానీ చించడు. విష్ణుప్రియ వచ్చి ఆపడానికి ట్రై చేస్తుంది. టోటల్గా బజర్ జల్దేం అవుతుంది, విష్ణుప్రియ కంటెంటర్ అయిపోతుంది. విష్ణుప్రియని కంటెంటర్ చేయాలని బిగ్ బాస్ అనుకోవాలి అంతే. బిగ్ బాస్ అనుకుంటే అయిపోతుంది అంతే. ఈ టాస్క్ మొత్తం కూడా బిగ్ బాస్ చేతుల్నే. ఎవరి చేతుల్లో టీషర్ట్ ఉన్నప్పుడు ఎప్పుడు బజర్ మోగుతుందో తెలియదు. అది చింపేటప్పుడు మోగుతుందా, చింపకంటే ముందు మోగుతుందో తెలియదు. దాన్ని బట్టి వాళ్ళు చీఫ్ కంటెంటర్లు అయ్యే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ ఎవరిని తలుచుకుంటే వాళ్ళని చేస్తాడు. చూడండి ఇప్పుడు చూడురి, రోహిణిని చేసిండు. రోహిణిని ఎట్లా చేసిండో చెప్తారు. నెక్స్ట్ లాస్ట్ రౌండ్ 9th రౌండ్ పడాలి. 9th రౌండ్లో ఇద్దరు మిగిలేరు, నిఖిల్ అండ్ రోహిణి. ఒకసారి నిఖిల్ టీషర్ట్ పడితే ప్రొటెక్ట్ చేయబడ్డదనుకో రోహిణికి అవకాశం రాదు. ఒకసారి రోహిణి పడ్డదనుకో రోహిణిని ప్రొటెక్ట్ చేస్తే నిఖిల్కి అవకాశం రాదు. అందుకని చెప్పి ఈ రౌండ్ని డిఫరెంట్గా మార్చి హౌస్ మేట్స్లో ఏకాభిప్రాయంతో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి అన్నారు. ఇప్పుడు చెప్పు, నిఖిల్ అట్లనే రోహిణి వాళ్ళిద్దరు మిగిలితే వాళ్ళిద్దరు ఇట్లా ఎవరిని సపోర్ట్ చేసుకుంటారు జనాలు అంటే హౌస్ మేట్స్ అంతా. ఇంతవరకు చీఫ్ కానీ రోహిణికి సపోర్ట్ చేస్తారు. 5 సార్లు చీఫ్ అయిన నిఖిల్కి చేస్తారా? ఒక్కసారి కూడా చీఫ్ కానీ రోహిణికి చేస్తారా? రోహిణికే చేస్తారు. అందరు కలిసి రోహిణికి చేస్తారు. అసలే ఈ నామినేషన్లతోటి గ్రూప్ గేమ్ అనేది తెరబడాలి, జాగ్రత్త అని అందరూ అనుకుంటున్నారు. అండ్ ప్రేరణ ఇప్పుడు కూడా సపోర్ట్ చేయకపోతే వేస్ట్, కాబట్టి ప్రేరణ సపోర్ట్ చేస్తుంది. అండ్ 5 సార్లు చీఫ్ అయింది కాబట్టి నిఖిల్కి తప్ప ఎవరికైనా చేయొచ్చులే, అంటే వేరే వాళ్ళకి చేయొచ్చులే అన్న ఫీలింగ్ అందరికీ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా రోహిణికి సపోర్ట్ చేసి రోహిణి కంటెంటర్ అయింది. సో నెక్స్ట్ రౌండ్లో ఏం జరుగుతుంది అంటే రేపు మనకు టెలికాస్ట్ అయ్యే దానిలో ఏం జరుగుతుంది, పట్టు వదలని విక్రమార్కుడు అనే టాస్క్ జరుగుతుంది. పట్టు వదలని విక్రమార్కుడు. ఈ టాస్క్లో 5 ఆడుతున్నారు కదా, టేస్టీ తేజ, రోహిణి, యష్మి, విష్ణుప్రియ అండ్ ఇంకోరెవరబ్బా పృథ్వీ. ఇలా 5 ఆడుతారు. ఇలా 5 ఇట్లలో ఇప్పటి వరకు అంటే ఈరోజు మనకు అక్కడ హౌస్లో ఆల్రెడీ టాస్క్ నడుస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మనకు తెలిసి టేస్టీ తేజ లీడ్లో ఉన్నాడు. సెకండ్ హైయెస్ట్ తోటి సెకండ్ లీడ్లో రోహిణి ఉంది. సో వీళ్ళిద్దరిలో కంటెండర్షిప్ అంటే మెగా చీఫ్ అవుతారా అంటే చెప్పలేము. అఫ్కోర్స్ ఇప్పటి వరకు మనకి మెగా చీఫ్ కాని వాళ్ళు ఎవరు అంటే పృథ్వీ, టేస్టీ తేజ అండ్ రోహిణి మాత్రమే. అండ్ ఫస్ట్ నుంచి ఉంటున్న పృథ్వీ ఇంతవరకు కాలేదు కాబట్టి పృథ్వీ అయితే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఏమంటారు మీరు? సరే, ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జర లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టరి. అండ్ మన వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయరి. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.